UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. క్రిస్టియన్స్ అంటే పడదా లేకపోతే జీసస్ అంటే పడదా సార్? ఆ వినేవాడు గొర్రె అయితే చెప్పేవాడు పాస్టర్ అని సామెత. ఎవరిదో కిడ్నీ వేడెక్కుతుంది నాకు తెలుస్తుంది అంటాడు. కిడ్నీలో ఇన్ఫెక్షన్ చూస్తున్నా సంబడి లేడు ఎవరు ఏంటి తాకుతున్నాడు. ప్రతి హాస్పిటల్కు పాస్టర్ నెట్టేద్దాం. టాచ్ గడ్డ పగిలిపోతుంటది. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం మూడోలని ఈశ్వరాల్లో తేలినాం. ఒకసారి మసీదులో అలా ఒకసారి శ్రీరామ్ జయరామ్ జయరామ్ చెప్తావా? చర్చిలో ఒప్పిస్తావా? ఇప్పుడు నేను ఉన్నాను ప్రైద్యులాడు అంటున్నానుగా, మరి ఆడితో జై శ్రీరామ్ అనిపించు. ఇప్పుడు రాముణ్ణి నమ్మపోయినా పర్లేదు అని రాధామనోహర్ చెప్తాడు. నేను యేసు నమ్మకపోయినా పర్లేదని నేను చెప్తున్నా. చెప్పగలరు కదా, మీరు చెప్పగలరు కదా. ఇంకా దరిద్రం బైబిల్ మనకి ఎందుకు సార్ పెట్టేయండి సార్. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒక్కొక్క రేటు ఉంది స్వామి. దగ్గర నుంచి చూడాలంటే ఒక రేటు, దూరం నుంచి చూడాలంటే ఒక రేటు పెడుతున్నారు. దేవుణ్ణి తాకాలంటే కూడా ఒక రేటు పెడుతున్నారు. రేట్లు పెట్టిన దరిద్రులు ఎవరు? గుళ్ళని వ్యాపారం చేసిన దరిద్రులు ఎవరు? ఆ దరిద్రపు శాఖ పేరు దేవాదాయ శాఖ. మసీద్ నుంచి చర్చి నుంచి రూపాయి తేలేని ఈ చవట ప్రభుత్వాలు గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళి మౌజన్లకి డబ్బు జీతాలు, పాస్టర్లకి జీతాలు. నిన్ను ఎవడిమ్మన్నారా? ఆంధ్రాలో జగన్ పాలన ఉన్నప్పుడు స్వామి చాలామంది చాలా గుళ్ళను కూల్చివేయడము, విగ్రహాలను తీసేయడము ఇవన్నీ జరిగాయి. కానీ ఎందుకు పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా ఉన్నారు, అందరూ ఎందుకు నోరు మెదపలేదంటారు? మరి మీరందరూ మీకు తెలుసు కదా, ఒక గొర్రె మనకి సీఎం అయితే మనం అందరినీ చక్కగా మతం మార్చి గొర్రెల కింద మార్చచ్చు. ఇది పబ్లిక్ మీటింగ్. ఆనందాన్ని ఇచ్చటికే దాసు, నాశనాన్ని తెచ్చటికే యేసు. ఈ విషయంలో మనం ఓర మాసు. ముందుగా ఇట్టి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ నిర్మల. ఇప్పుడైతే మనం ప్రస్తుతము ఒక గొప్ప వ్యక్తి దగ్గర ఉన్నాము అని చెప్పుకోవడం కంటే గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తి దగ్గర ఉన్నామని చెప్పుకోవడంలో అసలు సందేహమే లేదు. ఎందుకంటే ఈ తరంలో ఉన్న ఈ మనుషుల గురించి, ఈ మనుగడ గురించి వేదాంతాలు తెలిసిన గొప్ప మహానుభావుడి దగ్గర మనం ఉన్నాము. తమరు ఎవరో కాదు, రాధా మనోహర్ దాస్ గారి దగ్గర ఉన్నాం. మరి ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న మనుషులు, వాళ్ళ పద్ధతులు, అలాగే కొన్ని మన కల్చర్ గురించి కూడా ఎన్నో చెప్పడానికి మనతో సిద్ధంగా ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. మరి గురూజీ నమస్తే. గురూజీ, ముందుగా మీకు మీలాంటి గొప్ప వ్యక్తుల్ని కలిసినందుకు ఈరోజు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎలా ఉన్నారు స్వామి? హరే కృష్ణ. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణమ్మ. నిర్మలమైనటువంటి స్వామి రామచంద్రమూర్తి యొక్క దివ్య ముఖారవిందాన్ని, ఆయన యొక్క దివ్య దర్శనాన్ని చేసుకుని నిర్మలమైనటువంటి ప్రశాంత వాతావరణంలో మనం ఉన్నాం. అవును స్వామి. హిట్ అంటే అర్థం ఏంటమ్మా? సూపర్ హిట్ స్వామి. ఏదైనా విజయం, ఏదైనా సరే విజయాన్ని కలిగేది. విజయాన్ని అసలు మొదటి ప్రశ్న నేను వేసానా? అవును స్వామి. కదా, మేము వేయాల్సిన క్వశ్చన్ మీ నుంచి ఎన్నో తెలుసుకుందామని మేము అనుకున్నాము. అన్ని క్వశ్చన్లు వేసేస్తే అన్ని క్వశ్చన్ బ్యాంక్ తో మేము వచ్చాము. పర్లే మీరే అడుగుదురు. స్టార్టింగ్ అంటే మీరు హిట్ టీవీ అన్నారు కదా, వెంటనే నాకు పాయింట్ హిట్ అయింది స్వామి. హిట్ అంటే కేవలం మనం అనుకునే సినిమా సూపర్ హిట్టే కాదు కదా స్వామి. మా గురువు గారు ఎప్పుడైనా క్వశ్చన్ మమ్మల్ని అడిగి మేము ఆన్సర్ సరిగా చెప్పలేకపోతే ఇట్స్ ఓకే బట్ హిట్ ఆన్ ద పాయింట్ అనేవారు. ఓకే స్వామి, మీకు అర్థమైందమ్మా? అర్థమైంది స్వామి. అలా నాకు వెంటనే నా మనస్సు అలా ఓ 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది స్వామి. అంటే రోజు భాగవతం ఉపన్యాసం అయిపోయాక ప్రవచనం తర్వాత ఎనీబడి హ్యావ్ డౌట్స్ అనేవారు. అంటే ఎవరి చేతులు ఎత్తినా ఎంతపోయినా మనం చేయెత్తే వాళ్ళం. ఏదో ప్రశ్న అడిగితే ఆయన సమాధానం చెప్పడం వలన నా సందేహమే కాక ఎవరన్నా అడగలేని వాళ్ళు ఉంటారు కదా,
అవును సార్. అబ్బా క్వశ్చన్ అడిగితే బాగుంది, కానీ ఆ జంక్ ఉంటుంది. వాళ్ళు ఆ క్వశ్చన్ అయిపోయి ఆ ఉపన్యాసం అయి బయటకు వచ్చేప్పుడు ప్రభు పది అడిగారు ప్రభు మా మనసులో అది అని వాళ్ళు ఆనందపడిపోతారు. సరే. సో కాబట్టి మనం ఎప్పుడైనా అంటే చాలా ఆన్సర్ ఇవ్వడం కంటే కూడా నేను ఇప్పుడు కూడా శ్రీ భాష్యం అప్పలాచార్యులు వారి ప్రవచనం వింటూనే రెడీ అయ్యాను. స్వామి. వారు అంటున్నారు రామచంద్రమూర్తికి అంటే ఇప్పుడు భాషలో చెప్తే అసలు బిల్డప్పే లేదంట. స్వామి. ఎవరబ్బాయి అండి ఆయన? రాజుగారి అబ్బాయి కదమ్మా. అవును స్వామి. రాజుగారి అబ్బాయి అంటే కొమ్ములు ఉండాలి కదా. పేరులో ఉంటుంది స్వామి గొప్పతనము, మనిషిలో వాళ్ళ 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 నాన్నగారు చక్రవర్తి. రాముడికి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఏ కార్పొరేటరో ఏ వార్డు మెంబరో అయ్యాడు అనుకోండి. స్వామి. ఇప్పుడు మీరు వచ్చారు, ఇలా కూర్చుంటాడు, వస్తాడు కదా ఆడు రాని, వాడు వచ్చి పలకరించిన తర్వాత ఎప్పుడు వచ్చారు అన్నాడు. ఇటు రూపపాల పదవికే. కానీ రాముడికి అసలు అటువంటి భేషజమే లేదంట. అందుకని వాల్మీకి ఏమనంటే పూర్వభాషీచ రాఘవ, తనే వెళ్ళి మాట్లాడతాడంట. అవును సార్. అలాగే స్మితపూర్వ అంటే నవ్వుతూ, ముందు నవ్వి తర్వాత మాట్లాడతాడంట. స్వామి. సో అందువలన మా గురువుగారు చెప్పినటువంటి ఆ విషయం గుర్తు చేసినందుకు ధన్యవాదాలమ్మా. మీ అందుకే ప్రశ్నలు స్వామి, అడిగి రాముడు అందుకే గొప్పవాడయ్యాడు స్వామి, మరి దేవుడు కదమ్మా అయ్యాడు. కదమ్మా కదమ్మా ఇంకొకటి ఏంటంటే స్వామి, అమ్మా హిట్ టీవీ గురించి మా హిట్ టీవీ తరఫున మళ్ళీ మీరు బాల్యాన్ని గుర్తు చేసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా అమ్మా స్వామి, మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను స్వామి. మీరు వచ్చిందే అందుకు, నేను వచ్చిందే అందుకే. అమ్మా అవును స్వామి. అడిగేది. వాస్తవంగా మీకు క్రిస్టియన్స్ అంటే పడదా లేకపోతే జీసస్ అంటే పడదా స్వామి? చచ్చ, నాకు అవినీతి పడదు స్వామి. అవినీతి పడదు అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ అవినీతి పరులు అంటారు. మీ ప్రశ్న బాగుంది స్వామి. నేను ప్రాక్టికల్ పర్సన్ని. స్వామి. ఇప్పుడు మనం ఇక్కడ 1 2 3 5 ఉన్నాం. అవును స్వామి. ఇక్కడ చావులు రాని వాళ్ళు, చావు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చేయొత్తన్నా అన్నాను. ఎవరన్నా చేయెత్తారా? లేదు స్వామి. ఎందుకు ఎత్తారు? అందరు చచ్చిపోయేవాళ్ళే స్వామి. మరి ఎవరన్నా చేయెత్తితే వాళ్ళు పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ అలా అనాలనిపిస్తుందా లేదా? అవును అవునా స్వామి. అవునా? అవును. అందుకు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని మీరు కెమెరా సర్దుకునే ఆ అడవిలో ఉన్నప్పుడు ఒక తాత ఫోన్ చేశాడు. స్వామి. అసలు నేను మాట్లాడుతుంటే వింటలేదు. స్వామి. ఎందుకు వింటలేదు? మూర్ఖత్వం ఎక్కింది కాబట్టి 10 సార్లు 20 సార్లు 30 సార్లు ఫోన్ చేసేస్తాడు. దేనికి దేనికి చేసేసి నా తల తినేయాలి. ఎందుకు తల తినేయాలి? వాడు అబద్ధాన్ని నిజమని నేను ఒప్పేసుకునే వరకు ఏమంటారు? మీకు శాంపిల్, మీరు క్వశ్చన్ అడిగారు కదా, వాళ్ళతో చెప్పిస్తాను. వాళ్ళు మూర్ఖులు అనే విషయం మీకు అర్థం కావాలి కదా. నేను మూర్ఖత్వాన్ని వ్యతిరేకిస్తాను, ఇంప్రాక్టికల్ విషయాల్ని వ్యతిరేకిస్తాను. నిన్నో మొన్నో ఒక వీడియో, ఎవరిదో కిడ్నీ వేడెక్కుతుంది నాకు తెలుస్తుంది అంటాడు. ఎవరిదో కిడ్నీ వేడెక్కడం ఏంటి? పాస్టర్కి తెలియదు ఏంటి? వినేవాడు గొర్రె. కిడ్నీ వేడెక్కడ వెండి స్వామి? అయ్యో మనకి తెలియదమ్మా. వినేవాడు గొర్రె అయితే చెప్పేవాడు పాస్టర్ అని సామెత. తెలుసా పొండిక? తెలుదా? కాదమ్మా, అసలు నాకు అర్థం కాదు. హైదరాబాద్ పాపి రాజేషు ఎప్పుడో ఒక 15 రోజుల క్రితం ఫోన్ చేశాడు. అతన్ని అడుగుదాం. నేను ఇంప్రాక్టికల్ అని ఎందుకు అంటున్నానంటే, ఏ జీవి అయినా పుట్టి హలో సార్, నమస్తే సార్, బాగున్నారా? సార్ నమస్కారం, బాగున్నాను సార్. నన్ను బాగున్నా. ప్రైజ్ ద లార్డ్. అంటే మీరు మిస్డ్ కాల్ అలా పెట్టుకుంటాను సార్. నాకు టైం ఎప్పుడు నా దొరికినప్పుడు రిప్లై ఇస్తాను సార్. ఎందుకంటే ఈ ఫోన్ సైలెంట్, నేను వైలెంట్, అందువల్ల నాకు కుదిరి చావదు. ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను రిప్లై ఇస్తాను. ఏం సార్ సంగతి, ఎట్లున్నారు? మంచిగానే ఉన్నాను సార్. నేను మంచి ఇక్కడ అదేంటి ఏం ఊరు అంటారంటే మహారాష్ట్ర సోలాపూర్ కు వచ్చిందా సార్? ఓ మహాలక్ష్మి. ఓకే ఓకే. మహారాష్ట్ర సోలాపూర్. అది మహారాష్ట్ర, అక్కడ ఉండేది మహాలక్ష్మి. సార్ మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు తిరుమల వెళ్ళారా? చాలా సార్లు వెళ్ళాను సార్. చిన్నప్పుడు కాదు, అయ్యో నేను చెన్నైకి వెళ్తుంటా ప్రతి 15 రోజులకు ఒకసారి. చెన్నై నా ట్రిప్
వెళ్తుంటాను సార్. అయితే చిన్నప్పుడు వెళ్ళింది గుర్తులేదు. ఉమ్. మిడిల్ లో చాలా సార్లు నా వెంట ఒక 20 మందిని కాశీకే ఓ తీసుకెళ్ళింటాయి. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఇప్పుడు మీరు రీసెంట్గా తిరుమల ఎప్పుడు వెళ్ళారు? రీసెంట్ గా వచ్చి నాకు తెలిసి ఒక 10 years కింద. 10 years, ఓకే. అంటే నిన్న ఎప్పుడో టాపిక్ వచ్చింది సార్, కొల్లాపూర్ టాపిక్. ఎందుకు వచ్చిందంటే సార్ అమ్మవారు వైకుంఠం నుంచి రావడం వల్లనే స్వామివారు వచ్చి తర్వాత తిరుమల ఇదంతా కూడా మనకి పురాణాల్లో ఉందన్నమాట. ఓకే ఓకే. అదంతా గుర్తొచ్చింది మీరు చెప్పడం వలన. పాప మీరు ఎందుకు చేశారో ఏమిటో చాలా రోజులు అయింది సార్, చెప్పండి సార్. సార్ ఏం లేదు, అప్పుడు మీరు ఎందుకు చేశానంటే ఆ రోజు ఏదో విషయం చెప్పేది ఉంది. వీడియో ఏదన్నా చూసారా, ఇంటర్వ్యూ లాంటిది మీరు పంపించిందా? మీరు ఏదన్నా ఈ వీడియో చూసి లేదన్నా ఎవరిదైనా ఇంటర్వ్యూ చూసి నాకు ఏదన్నా ఏం చేయలేదు సార్. యాక్చువల్గా అయితే మా నాన్న వాళ్ళ తమ్ముడు మా బాబాయ్ రీసెంట్ గా హార్ట్ సర్జరీ బాబాయ్ గారికి ఏమైంది? బైపాస్ సర్జరీ సార్. ఓకే. బాగున్నారు సార్ ఇప్పుడు? బాగున్నారా? కొంచెం బాగున్నారు కదా? విషయం మాట్లాడుకుంటున్నాం అంతే. ఓకే ఓకే ఓకే. మీరు ఉండేది హైదరాబాద్లోనేగా? నేను గద్వాల సార్ ఉండేది, అయితే హైదరాబాద్ లో కూడా ఉంటా. ఓకే. హైదరాబాద్ లో ఇల్లు ఉంది. నేను మీకు అంటే ఈ విషయంలో ఒక ఆయుర్వేద వైద్యుల నెంబర్ పెడతాను సార్. సార్ మీరు ఒక్కసారి వాళ్ళని కన్సల్ట్ చేయండి. వారు వనస్థలిపురంలో గురించి సార్, బైపాస్ సర్జరీ గురించా? అంటే మళ్ళీ తర్వాత ఇంకే ఎఫెక్ట్ రాకుండా మంచి సార్. వారి యొక్క సర్జరీ అయిపోయింది, మంచిగానే ఉన్నాడు. అయినా ఎందుకంటే ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని మనం కేర్ తీసుకోవాలి. వాళ్ళందరూ కూడా యాక్చువల్ గా వాళ్ళంతా కూడా మా ఇంట్లో అందరూ కూడా మా మదర్ తో సహా మామూలుగా హైందవులో మేమంతా. అందరు ఎవరు కాదు సార్, హిందువు కానివాడెవడు? నేను ఎప్పుడు చెప్తాను కదా సార్, ఆటో వెనకాల ఆడియన్ రాస్తే అవుద్దే ఏంటి బలివాది సార్. మూలం ఎక్కడ పోతుంది సార్, ఎవడో గేలం అయితే. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే హాస్పిటల్లో బైపాస్ సర్జరీ అయిన ఒక 2 days చేతులు ఎత్తేసారు డాక్టర్లు. అంటే ప్యాకేజ్ మాట్లాడుకున్నారు, ఇస్తాము అని. చేతులు ఎత్తేసిన తర్వాత భార్య పిల్లలు ఒక సైడ్ ఒక్కొక్కరు, ఇది ఆ దేవుడి మీద ప్రామిస్ గా చెప్తున్నా, అబద్ధం ఏం లేదు, ఒక్కొక్కరు ఒక దిక్కు కళ్ళె బిల్ల ఏడ్చుకుంటుంటే, ముగ్గురు కదా ఆయనకు ఆడపిల్లలు, కొడుకులు లేరు, ఆధారం లేదు కుటుంబానికి. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది జరిగి? వారమైంది. ఆయన భూమి మీద నూకలు ఉన్నాయి మొత్తానికి, అంతే కదా సార్. ఇప్పుడు రాజేష్ గారు, దేవుడు లేడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు, దేవుడు ఉన్నాడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు, దేవుడు లేడు అన్నాడు ముసడు అయిపోతాడు. చదువు వినాలి, మీ మాటనే విన్నాను వినాలి. నేను విన్నా, చాలాసేపు చెప్పాను కదా, అతను మాటలన్నీ విన్నానా. సో చావు అనేది ఎవరికైనా వస్తుంది. ఏంటి, దేవుడు లేడు అన్నోడికి వస్తుంది, దేవుడు ఉన్నాడు అన్నోడు కూడా అవుతుంది. ఎవరైనా పుట్టిన తర్వాత కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ యేసు, ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు, అదేం లేదు. యేసు ముసలి గారు సార్ నమస్తే అండి. నమస్కారం అండి. హలో సార్ యలమంది గారు చెప్పండి సార్. మీరు నేను చెప్పే 2 మాటలే చెప్తా, ఎక్కువ చెప్పను. పోనీ చెప్పండి సార్. ఏమండి, మా ప్రభు మాకు చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ పొరుగువారిని ప్రేమించము, నీ శత్రువుని ప్రేమించమని చెప్పిందంటే ప్రేమిస్తున్నారా? నీ పొరుగువారిని ప్రేమించము, నీ శత్రువుని ప్రేమించమని చెప్పింది. మేము కాదు, శత్రువులు కూడా ప్రేమిస్తున్నారా? అలా ఏదన్నా రుజువు ఉందా సార్? రుజువే కావాలంటే అంటే రుజువు ఏంటంటే, ఇప్పుడు బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు మన దేశాన్ని ఎంత నాశనం చేసినాయో, మన ఆస్తి మన సంపద ఎంత ఎత్తుకెళ్ళినాయో తెలుసు. ప్రేమించడం ఏంటి సార్ ఆ దరిద్రులు? ఇలా జోకులు ఎత్తేనే మరి మేకులు దింపాలని పెడుతుంది సార్. చాలా బాగున్నాం, సంతోషంగా ఆనందంగా ఉన్నాం సార్. మీరు హైదరాబాద్లో ఉన్నా, మీరు ఎక్కడున్నారు సార్? సార్ ఏం చెప్పాలా, ఇందాక ఫోన్ చేశారు నాకు. ఏంటంటే మీరు అసలు గ్రంథం చదవకుండా. ఏం గ్రంథం సార్? బైబిల్ చదువు. మీరు చదివారా సార్? చదువుతున్నాం కదండి. మీరు మొత్తం చదివారా? చదివాను. హెచ్కేఎల్ 23లో ఏముంటుంది సార్? ఏముంటదండి? పరమగీతం 8:8లో ఏముంటది? మార్క్ 16:16లో ఏముంటది? మీరు ప్రతిసారి యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు, డేట్ ఎప్పుడు పుట్టాడు, అది ఇది. నా నోరు మోయించచ్చుగా మీరు, నా నోరు మోయించండి.
ఏమని డేట్ చెప్తే నేను మూసేసి ఫోన్ పెట్టేస్తాను. డేట్ చెప్పేస్తే డిసెంబర్ 25 అని కిస్మిస్ అని నేడు వాడు పుట్టెను అని గోడల మీద స్టిక్కర్ అంటిస్తున్నారు. ఆ నేడు ఆ బైబిల్లో చూపించండి, మీకు డబ్బులు కూడా ఇస్తాం. నేడని ఎవరు చెప్తున్నారు దాన్ని? ఇదే పాయింట్ విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. మేము చెప్పామా? ఆ బైబిల్ చెప్పిందా డిసెంబర్ 25 పుట్టాడని? అతను డిసెంబర్ నెలలో పుట్టాడు. మొదటి రోజు కాలు బయట పెట్టాడు, రెండో రోజు వేలు బయట పెట్టాడు, అలా నెల రోజులు పుట్టాడు అని విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. గోదావరి గొర్రె ఈ బుక్ ఖచ్చితంగా చదవాలి. ఇప్పుడు మీరు విజయప్రసాద్ రెడ్డి గారి మాట ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అంతే కదా, డేట్ లేదు కదా బైబిల్లో. అంటే డిసెంబర్ 25 కిస్మిస్ చేసేవాడు గొర్రె బుర్రతక్కువాడు అనే కదా మీరు చెప్పేది? అది బుర్ర తక్కువడా? అదే దాని కాదు, మరి డిసెంబర్ 25 దేనికి? మీరు చెప్పండి సోలమన్ గారు, డిసెంబర్ 25 దేనికి సార్? అది అప్రాక్సిమేట్లీ ఇప్పుడు సార్ ఇన్ని మాటలొద్దు సార్ ఒక్క క్షణం సోలమన్ గారు, కాదు ఒక్క క్షణం. ఇప్పుడు నా ఎదురుగా అనిల్ అని సార్ ఒక్క క్షణం నా ఎదురుగా అనిల్ ఉన్నాడు. ఒరే మీ నాన్న పేరు చెప్పిన అప్రాక్సిమేటా కరెక్టా కన్ఫర్మా? అంతే అమ్మ. మీ నాన్న పేరు ముత్యాలు సార్. ఫట్. మీ నాన్న పేరు వీళ్ళు అప్రాక్సిమేట్ ఏం లేదు, కన్ఫర్మేగా సార్. మీ నాన్న పేరు సార్? హలో సోలమన్ వాళ్ళ నాన్నగారి పేరు ఏంటి సార్? తిమోతి. తిమ్మప్ప. ఓకే, ఇప్పుడు కన్ఫర్మా అది హిందూ పేరు కాదు సార్? కన్ఫర్మా లేకపోతే అప్రాక్సిమేట్లీ? కన్ఫర్మ్ అండి, అప్రాక్సిమేట్లీ. మీ నాన్న కన్ఫర్మేగా? అంతే కదా. మరి యేసు వాళ్ళ నాన్న కన్ఫర్మ్ లేదా? ఎందుకు కన్ఫర్మ్ లేదు? ఎవరో యేసు వాళ్ళ నాన్న దేవుడు. అంటే మీ నాన్న పేరు తిమోజీ, వాళ్ళ నాన్న పేరు ఎమోజీ, మరి ఈయనెవరు కీమోజీ? ఈ నాన్న పేరు ఏంటి? దేవుడి పేరు? దేవుడి పేరు సృష్టికర్త అండి. దేవుడి పేరు సార్ సృష్టికర్త. ఇప్పుడు నేను సార్ ఇప్పుడు నేను దేవుణ్ణి పిలవాలి, ఎలా పిలవాలి చెప్పండి? నేను నాస్తికుడిని. తండ్రిని పిలండి. ఏ రామా అనకూడదా? రామా అనకూడదా? గోవిందా ఒకసారి చెప్పండి అందరూ. గోవిందా, నారాయణ, మాధవ, కేశవ. అందుకని చక్కగా అన్నం తిని అన్నమయ్య పాటలు విన్నాను సార్. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. సార్ డిసెంబర్ 25 మీరు నాకు రుజువులుంటే వెంటనే ఫోన్ చేయండి సార్. వేరే పాపలకు ఛాన్స్ ఇవ్వాలి సార్. ఈ విషయం పైనే ఇప్పుడు మేము చూసిన అంతవరకు అడుగుతున్నాం స్వామి. మరి మీరు అసలు క్రైస్తవుడు దేవుడే కాదంటారు, కానీ చాలా మంది నిరూపిస్తా. ఇప్పుడు నిన్ను నేను ఇది చదవమని అడగలేను స్వామి. అదేంటి, ఎందుకు చదవకూడదు? పరిశుద్ధ బైబిల్ చదువుటికి ఏమి అభ్యంతరం ఏంటో. ఏం పేరు నాన్న? వెంకట్. నీకు దమ్ముంటే మా ముందు టీవీ ముందు చదవగలిగితే చూడు, దమ్ముంటే. ఇందులో పాయింట్లు పరమగీతం నా వల్ల కాదు. ఇందులో ఏది చెప్దామన్నా భయంగా ఉంది నాకు. సరే ఏదైనా పోన్లే, ఒక కొంచెం యాక్సెసిబుల్ కొంచెం ఫ్రీగా ఉండే చదువుతాను. మిగిలిన అయితే నా వల్ల కాదు, నీ వల్ల కూడా కాదు. చూస్తే సస్తావు, చదవలేవు. చూడు హెచ్కేల్ 4.12 ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దాన్ని మనుష్యములతో కాల్చి భుజింపవని. అర్థం కాలేదా? నాకు అర్థం కాలేదు సార్. పాడుతుండు గజాల, అదే అర్థం. ఆ టైపులో ఎవలని గింజలు ఉంటాయి, బార్లీ లాంటివి. వాటితో రొట్టెలు చేసి పబ్లిక్ అంతా చూస్తుండగా పోపుతో పోపెట్టుకోవాలి. నేను చెప్పలే. హెచ్కేల్ 4.12 అంటే పోపుతో పోపెట్టుకోవాలంటే చిచ్చి ఇంక నేను చెప్పను. చిచ్చి మీరు అలా నవ్వకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నిన్ను కాదు సరదాగా అన్నాను. సరదా. పోపుతో పోపు పెట్టుకోవడం ఏంటి స్వామి? మనుష్య మలము. ఇప్పుడు మనం ఆవుతో పిడకలు చేసి వాటితో మనం పొయ్యిలో పెట్టి పాలు అవి కాచుకునే వాళ్ళం. వాళ్ళకి ఆవులు లేవు స్వామి, అందుకని వాళ్ళదే వాళ్ళు ఎండబెట్టుకుని కాల్చుకుంటారు. అంత దరిద్రం ఎడారి మతం అది. ఆడు మనకి నేర్పేది ఏంటి? వాడి దగ్గర వాటర్ లేదు, వాడి దగ్గర మ్యాటర్ లేదు. అందుకే నేను చాలా ఏళ్ల క్రితం చెప్పా, నో క్లారిటీ, నో ప్యూరిటీ, నో ష్యూరిటీ, నో రియాలిటీ, నో హ్యూమానిటీ, హౌ స్టూపిడిటీ దిస్ రాస్కల్ స్పీక్స్ అబౌట్ స్పిరిచువాలిటీ.
మరి ఎందుకు స్వామి చాలా మంది హిందువులు కూడా ఒక మాట చెప్తుంటారు, ఏమని చెప్తారంటే మాకు కష్టం వచ్చినప్పుడు మేము క్రైస్తవుని నమ్ముకున్నాము, పచ్చిగా చెప్పాలంటే క్రైస్తవుని నమ్ముకున్నాకే మా కష్టాలు తీరాయి అని చెప్తారు. దానిపైన మీరేం చెప్తా. కష్టం అంటే ఏంటి? మోకాలు నొప్పుల, నడు నొప్పి, హార్ట్ అటాక్, అవే వాళ్ళ దృష్టిలో అవే. టచ్ గడ్డ పగిలిపోను అని టీవీలో వీడు ప్రేజ్ చేస్తాడు. ఎవడు? మన బెల్లంపల్లి ప్రవీణ్. టీవీలో అసలు హయ్యెస్ట్ ఎవడంటే ఓ పొట్టోడు ఉంటాడు ఇక్కడ, వాడి పేరు శ్యామ్ కిషోర్. ఈ పొట్టోడైతే ఏంటి ఆవిడ పేరేమిటి? అన్నమ్మ. 40 ఏళ్ళ నుంచి ఆవిడ చెవులు వినపట్టలేదు. ఆ వెనకాల బ్లాక్ చున్నీ అమ్మాయి వారి చెవుల మీద చేతులు పెట్టు. ఇది వీడియో కాల్లో చెవుల్లో చేతులు పెట్టావా? ఇన్ ద నేమ్ ఆఫ్ పీసెస్ అచారబ అని చెప్పేస్తాడు. ఇప్పుడు చేతులు తీసేయి. వినపడుతుందా? వినపడుతుంది. వినపడుతుందా? యా చూడొచ్చు వీడియో. వాడు ఇళ్ళ తిరిగేస్తాడంటే ఆవిడకి వినపడిపోయిందంట. ఈడు వీడియో కాల్ చేస్తే ఈడేదో ఆ తుప్పాసి ప్రార్థన చేస్తే ఆవిడికి 40 ఏళ్ళ నుంచి ఉన్న తుప్పంతా వదిలిపోయిందంట. మరి ఈఎన్టీ హాస్పిటల్ ఎందుకు? నేను అందుకే గత గవర్నమెంట్కి చెప్పాను, ఏపీలో 10,000 జీతం 5,000 జీతం ఇస్తున్నారు గొర్రెలకి, 50,000 ఇవ్వండి. ఎంత? 50,000 ఇవ్వండి. ఇంకా అసలు ఎంబీబీఎస్ చదివితే కోర్సు కారం పెట్టండి. ఎందుకే ఎంబీబీఎస్ ఎందుకు? ఇంకా గడిదలు చేయడానికి కోట్లు పోసి ప్రతి హాస్పిటల్కు పాస్టర్ నెట్టేద్దాం. టాచ్ గడ్డ పగిలిపోతుంటుంది. ఎంత దారుణం అంటే ఒక అతనమ్మా, ఇదిగో ఇంత పొడుగున్నాడు. ఏమైంది మీకు? మాది తూర్పుగోదావరి సార్, నేను 2 అంతస్తులు మేర నుంచి కింద పడిపోయాను సార్. పడిపోగానే పక్కటెముకలు ఫట్మని ఇరిగిపోయినాయి. ఎలా ఇరిగిపోయినాయి? ఫట్మని ఇరిగిపోయినాయి. అలా అనగానే అరేహా అని వస్తుంది అనమాట. వచ్చాక మరి ఇప్పుడు నీకేమనిపిస్తుంది? నాకు పరిగెత్తాలనిపిస్తుంది. పరిగెట్టు ఇన్ ద నేమ్ ఆఫ్ పీసెస్ అని ఆడిని పరిగెట్టించేస్తాడు. 2 అంతస్తులు మేర నుంచి పడిపోయాడు. ఆడికి నరువు పట్టమని ఎముకలే. అంటే ఇది అబద్ధం అంటారా? మరి రాసి నిజమని నిరూపించండి. బాటిల్లో వాటర్ ఆడి మీద కొడతా, లేదా బాటిల్లో కొడతా. ఎంత ఈ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఎందుకు? ఏంటి హాస్పిటల్ లేదు? ఇంకో జోక్ చెప్తాను, మీకు పెద్ద జోకు. క్రైస్తవం అంటే బోకు, అందులో ఉండేది తుప్పట్టిన మేకు, అది తినేది పాసిపోయిన కేకు. అందుకే వాళ్ళకి చెప్తాను నేను, మా దగ్గర రాకు. ఇప్పుడు వాడితో పరిగెత్తానుందా అంటాడు ఈ ప్రవీణ్ గారు. చెరుకు తోటలో చేటడి బియ్యం దువ్విచ్చి అని పరిగెట్టేస్తాడు ఆ గ్రౌండ్ మీద, ర్యాంప్ మీద. ఈ ర్యాంప్ గాడు ఇక్కడ జోక్ ఏంటంటే, అసలు ఇవన్నీ వీడు చేయగలిగిన వాడు. నా పాయింట్ అమ్మా, ఇలా ఎవరినంటే ఆడిని స్టేజ్ మీద ఆర్టిస్టులను అందరినీ బాగు చేసేస్తున్నాడు కదా. పాప ఈ పాపుల్లో పెద్ద పాప ఎవరు? ఇప్పుడు మనం ప్రధాన అర్చకుడు అంటామా, పెద్ద గుళ్ళో పూజారిని. అలాగే పాపులకే పాప ఎవరు? పోపు అంటే తెలదా? పోపు అమ్మా, జార్జ్ బెండిక్ పోప్ అంటారు కదమ్మా. అంటే ఈ పాపులందరికీ పైన ఉంటాడు ఆయన. ఎక్కడో దాన్ని ఏమంటారు, దాని పేరేంటిది, బెత్లహమా, వీళ్ళ హెడ్ క్వార్టర్ ఉంది కదా, అక్కడ ఉంటాడు. పాప ఆయన ఇప్పుడు వీల్ చైర్లో ఉన్నాడమ్మా. ఈ ప్రవీణ్ గారు అక్కడ ప్రేయర్ చేయొచ్చు కదా. ఈ కలవరాయిలు కొంచెం పంపించచ్చు కదా సతీష్. ఆ పెద్ద ఆయన్ని చెరుకు తోటలో చాటర్ బియ్యం ఆడించచ్చు కదా. ఇక్కడ ఈ డ్రామాలు చేసినప్పుడు నేను హాస్పిటల్కి ఆయన డబ్బులు ఎందుకు తాగలేదు, అది నా పాయింట్. మనకు పాస్టర్లు ఉన్నారు కదా ఆనందంగా. ఈడేమో కలజోడు లేకపోతే బొగడ బైబిల్ చదవలేడా ఏమన్నాను? ఓసారి వన్స్ మోర్ చెప్పండి. కలజోడు లేకపోతే బొగడ బైబిల్ చదవలేడు. ఈడేమో కిడ్నీలు బాగు చేసేస్తాడు, మోకాళ్ళు బాగు చేసేస్తాడు. మరి వీళ్ళు పచ్చి అబద్ధం చెప్పి ఈ భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు, ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు. దేవుడు లేడు అని చెప్పు, నువ్వు సత్తావు. అందుకని మా దేవుడిని నమ్ముకుంటే లేచెను నడిచెను. ఏందిరే అదవజోకు. కలజోలు లేకపోతే బొగడ బైబిల్ చదవలేవు. అంత పవర్ ఉంటే 2 సుక్కలు వేసుకో కలవరాయిలు. అందుకే నేను పాట రాశాను 10-12 ఏళ్ల క్రితమే. వాయ్ దిస్ కలవరి కలవరి కలవరిది. ఆ సాంగ్ మీరు రాశారా సార్? కాదు, అది కదా
దానికి నేను మార్చాం వైదిశ కలవరి ఆయిలు స్పాయిలు చేయుటకే. ఓకే స్వామి, అర్థమైంది స్వామి. అదేందా అక్కడేమో టెంపుల్ అంటూ బాగా అర్థమైంది. లైఫ్ మొత్తం పింపుల్ లాగా కదా. ఈ ఇల్లు ఎవరిని మింగడానికమ్మా జనాల్ని, ఈ వాతావరణం నాశనం చేయడానికి. కాకపోతేను ఒకసారి నీ కళ్ళతో ఇందులో నువ్వు ఒక్క స్త్రీగా ఓ పిల్ల తల్లిగా ఇందులో ఒక్క పాయింట్ చదవగలుగు, నీకు దండం పెడతా. నమస్కారం అండి. నమస్తే సార్, ఎవరండి? నమస్కారం అండి, ఎవరు? ప్రైజ్ ద లార్డ్. ఏం పేరు సార్? నా పేరు బాలయ్య. బాలయ్య గారు. బాలయ్య గారు ఏ ఊరండి? ఎర్రగొండపాలెం అండి మాది. ఎర్రగొండపాలెం మన ప్రకాశం జిల్లా. అవునవును. ఇందులో వైశాలి అని పడింది సార్, ఎవరు? వైశాలి కాదండి, జయశాలి అని పడు. జైశా, ఓకే. అచ్చా, మీ పేరు జైశాలా? ఏం పేరు మీరు పేరు? మా డీటెయిల్స్ ప్రకారం అయితే బాలయేసు. కాదు సార్, మీ పేరు ఏం రాసుకోమంటారు? బాలయేసు అని రాసుకున్నాను. అంటే మీ నాన్నగారు పెట్టిన పేరు అదే? అది. అచ్చా అచ్చా, ఓకే సార్. నాతో ఏమైనా చెప్పాలా? మీతో మాట్లాడాలని చెప్పండి సార్. ఓకే, చెప్పండి సార్. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి, యేసుక్రీస్తు వారు పాపం చేశారని చెప్పారు. అదే విధంగా నేను చెప్పలేదు సార్, ఏసీ చెప్పాడు సార్. నేను విన్నాను. నేను అనేది సార్ నా వీడియోస్లలో కూడా చెప్పాను. అసలు ఏసీ చెప్పాడు సార్, ఒక స్త్రీ గర్భం పుట్టినవాడు ఎప్పటికీ పరిశుద్ధుడు కాలేడని ఆయన చెప్పిన మాటలు నేను చెప్పాను సార్, నా సొంతం కాదు సార్. మీకు రెఫరెన్స్ కావాలంటే పెడతాను. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతో పుట్టాడండి. సరే, దానికి ఏమైనా రుజువు ఉందా సార్? పరిశుద్ధ రుజువు అంటే బైబిల్లో ఉంది కదా. అది ఏముంది బైబిల్లో? ఇప్పుడు నేను కూడా బుక్ రాస్తాను సార్. నేను కూడా బుక్ రాస్తా, అది ప్రమాణమా? అంటే బైబిల్ కల్పితమైన బుక్ అంటారు. బైబిల్ పనికిమాలని అంటాను సార్ నేను పబ్లిక్ లో. మిగతా గ్రంథాలు కూడా అయ్యే కదండి సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు మీకు నచ్చలేదు అనుకోండి, ఏ గ్రంథమైనా మీకు అది అప్ టు యూ. మీకు అర్థమైందా? ఇప్పుడు కారు వెనకాల ఆటో అని రాస్తే అది ఆటో అవ్వదు, ఆటో వెనకాల కారు అని రాస్తే కారు అవ్వదు. బ్రహ్మానందం గారి వీపు వెనకాల టీ షర్ట్ మీద ప్రభాస్ అని రాస్తే ఆయన పొడుగు అవడం కాదండి. అలాగా పరిశుద్ధం అని రాసిస్తే అశుద్ధం పరిశుద్ధం అయిపోతుందా? ఒక మాట చెప్పండి సార్, వింటున్నాను సార్. ఇది మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబిల్ అంటున్నారు. తాగుబోతులు సార్ 44 మంది, ఎవరికి ఏది ఎప్పుడు 3 వస్తే రాశారు. చెప్పండి సార్. మరి వాల్మీకి తాగుబోతులు అంటారా లేకపోతే విచారంటారు, ఏమనాలి? కాదు సార్, వాల్మీకి కాదు సార్. ఇప్పుడు సార్ మీ మాట నేను విన్నాను. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు రాముని నమ్మపోయినా పర్లేదు అని రాధామనోహర్ చెప్తాడు. నేను యేసుని నమ్మకపోయినా పర్లేదని నేను చెప్తున్నా. చెప్పగలరు కదా, మీరు చెప్పగలరు కదా. ఇంకా దరిద్రం బైబిల్ మనకి ఎందుకు సార్, పెట్టేయండి సార్. ఇంక అక్కర్లేదుగా, ఈ సామాను కొనక్కర్లేదు, ఇంకెందుకు డిస్కషన్. ఎంతకెత్తావు అడగక్కర్లేదుగా. అదే స్వామి, ఇప్పుడు వాళ్ళే వేశారు కదా క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళే పడ్డారు. ఇప్పుడు ట్యాబ్ లో అయిపోయింది. క్రీస్తు దేవుడు సార్, మీ సామాన్లు మాకు అక్కర్లేదు, పెట్టేయండి సార్. ఏదో సామాన్లు అయిపోయా. అతనికే బాలయేసు. చాలా మంది హిందువులు కూడా అంటే ఈ మతం నుంచి ఆ మతంలోకి, ఆ మతం నుంచి ఈ మతంలోకి మారుతున్నారు. చూసుకున్నట్లయితే ఆంధ్రాలో 25% క్రైస్తవులుగా మారారు అనేది అంటున్నారు. అది కేవలం పథకాల కోసం మారారంటారా, లేకపోతే దానికి ఏమన్నా రీజన్ ఉందంటారా? ఏ రీజన్ లేదు, జస్ట్ గొర్రెలు కాబట్టి గొర్రెలేని అంతే. అంటే ఇప్పుడు పథకాల కోసం మారారంటారా? 2004లో సునామీ వచ్చినప్పుడు ఈ దరిద్రులు అంటే బ్రాకెట్లో గొర్రెలు, ఆ సునామీలో గూడు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కిట్లు పట్టుకెళ్ళి చెప్పు గొర్రె ఆడి పేరు చెప్పు, ప్రార్థన చేయి, అప్పుడు ఇది ఇస్తాం. అదేంటి స్వామి, అర్థం కాలే? అలా ఎలా ఉంటుంది స్వామి? మతం మార్చడం వాళ్ళ జీవిత లక్ష్యం. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తానమ్మా. మీరు వేదాలు ఏం చదవలే, ఉపనిషత్తులు చదవలే, అతను కూడా చదవలే. కానీ ఓ మొక్క సాగని చెప్తే మీరు పూర్తి చేస్తారు. అక్షర మొక్క రానివాడు కూడా, రోడ్డు మీద నడిచెళ్ళే అక్షర మొక్క రాని వాడి దగ్గరికి కూడా వెళ్ళి సర్వే జన ఎలా చెప్పావు? మన బ్లడ్ లో ఉంది అది, మన హెడ్ లో ఉంది అది, ఈ మట్టిలో ఉంది. అది మనం. కానీ మార్కు 16:16లో ఏం చెప్తుందంటే బైబిల్లో, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును, లేకపోతే శిక్షించబడును. అంటే ఏంటమ్మా?
ఇప్పుడు మీరు డీమార్ట్కో విజయాతకో రిలయన్స్కో వెళ్ళారు, స్వామి ఏం కొనాలో మీ ఇష్టమా అడిగటమా? మన ఇష్టం స్వామి. మీరు మొత్తం తిరిగేసి షాప్ అంతా తిరిగి ఆ చిన్న విక్స్ డబ్బా కొన్నారు, లేదా ఒక 2 అరటిపళ్ళు కొన్నారు. ఏంటి ఎంత షాపులో ఇంతేనా అని ఆడు అనటానికి లేదు. ఎందుకని ఆడు షాప్ పెట్టింది 1000 రూపాయలు కొనాలి మినిమం, అదేం లేదుగా. లేదు స్వామి. అసలు ఏం కొనకుండా కూడా రావచ్చుగా. రావచ్చా? ఆడు మనం క్వశ్చన్ చేయడం లేదు కదా. మరి ఇది ఎవడండి క్వశ్చన్ చేయడానికి, ఇది ఎవడండి బెదిరించడానికి మనని? ఇప్పుడు రామాయణం గురించి ఎత్తాడు మన బాలపీసు. అదే స్వామి. ఇప్పుడు కొంపల దగ్గరికి వచ్చి బైబిల్ని నమ్ముకోండి, ఉన్నది అమ్ముకోండి అని వాళ్ళు అడుక్కుంటారు. రామాయణం నమ్ముకోండి మనం చెప్పట్లేగా. ఇంకో విషయం, నేను లాంగ్ ఎగో, ఇది 2024, నేను చెప్పి 2013 పుల్లయ్య గారి పల్లె అని తిరుపతి దగ్గర పల్లె, ఆ పల్లెలో ఉన్నా. ఓ స్టవ్ ఎవడో వచ్చారు, ఓ హిందీ అతను, నాకు కావాలి యాక్చువల్, పల్లెలో ఉన్నాను కాబట్టి. ఎంత అంటే వాడు 5000 పైన చెప్పాడు. మనకు అంత జ్ఞానం లేదుగా. అందుకని మా శిష్యుడు వాడు ఫోన్ చేశాను, ఎంత కొనొచ్చరా అని. వాడు మాట్లాడితే 3000కో ఎంతకో ఇచ్చాడు. ఇప్పుడు మనం వద్దు అని చెప్పే హక్కు ఉందా లేదా? మనకి అది నచ్చలేదు, అది వద్దని చెప్పచ్చుగా. రేట్ పడకపోయినా వద్దంటాము, నచ్చకపోయినా వద్దని చెప్పి 2 అసలు వాడు రాగానే మాకు అక్కర్లేదు అని కూడా చెప్పచ్చుగా. ఇప్పుడు వాడు ఎందుకు కొనం అన్నాడు అనుకో, కుర్చీ మడతెట్టి ఉన్నది కదా, కుర్చీ ఉంది సార్, ఇందాక 2 కొన్నాం అందుకని చెప్పా. మీరు మిర్చి గురించి ఆలోచించకండి సార్, కుర్చీ గురించి ఆలోచించండి. ఇప్పుడు ఆడేవాడాడు, ఆడు అడుక్కోవడానికి వచ్చాడు మా దగ్గర సామాన్లు కొనడానికి, బెదిరించకూడదుగా. ఇప్పుడు షాపులో ఒక ఆయన స్టవ్లు పెట్టుకున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు గొడవ పెట్టుకోకూడదు. ఎందుకు పెట్టుకోకూడదు? ఆయన నీ దగ్గర రాలేగా. అదన్నమాట రామాయణం, భగవద్గీత, భాగవతం అలాగా గోల్డ్ షాప్ లాంటిది. ఈ రోడ్ల మీద అమ్ముకునే పాత సామాన్ల బ్యాచ్ అనమాట. నీకు అర్థమైందమ్మా? నెక్స్ట్, ఇప్పుడు ఇంతకీ నువ్వు తిరగేసావా? ఒక్క పాయింట్ చదవగలవా ఒక స్త్రీగా? అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి, అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారని 2 పట్టణాల ప్రజలను నాశనం చేసిన దేవుడు అదే పట్టణపు కూతుళ్లను తండ్రితో వ్యభిచారం చేస్తే ఎందుకు వదిలేశాడు? అది ఓకేనా. లోతు అని ఒక క్యారెక్టర్ బైబిల్లో, అదో క్యారెక్టర్ పేరు లోతు. లోతుకి వెళ్తే కానీ తెలదు. యాక్చువల్గా బైబిల్లో ఉండేది లోతు, బైబిల్లో ఉండేది బ్రూతు. నో ట్రూత్, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాతు. ఓకే, ఇప్పుడు బైబిల్లో ఉండేది బూతు అన్నారు, నిరూపిస్తా. ఇప్పుడు వేదాల్లో ఉండేది స్వామి నువ్వు చదివి చెప్పు. ఇంకో విషయం చెప్పనా, ఇప్పుడు ఈ స్టవ్ డిస్కషన్ ఎందుకు వచ్చింది మనకి? రాబట్టి కదా. నీ దగ్గరికి ఎవడైనా వేదాలు చదవకపోతే నాశనం అయిపోతా అని ఎవడు చెప్పట్లేగా. కాబట్టి వేదం ఎంత గొప్పదంటే, ఈ వేద పండితుల్ని జర్మనీ కూడా తీసుకెళ్ళి వాళ్ళ విజ్ఞానాన్ని వాడుకున్నారు. అది చరిత్ర, గట్టిగా 100 ఏళ్ల క్రితం అదమ్మా. కాబట్టి వేదం ఏం చెప్తుందో తెలుసా? కృణవంతో విశ్వమార్యం అంటుంది. అంటే ఏమిటి అంటే, లోకాన్ని జయించు. ఎలా జయించాలి? జ్ఞానంతో జయించు అంటుంది. జ్ఞానంతో జయించాలి. ఇంకా వేదం ఏం చెప్తుందంటే, హానోభద్ర కృత, లోకంలో ఉన్న మంచి ఎక్కడెక్కడి నుంచైనా నా చెవుల్లో పొడుగాక అంటుంది వేదం. సర్వేజన ఇందులో మతం ఉందా? కులం ఉందా? ప్రాంతం ఉందా? భాష ఉందా? దేవుడు ఉన్నాడు అంటుంది వేదం. ఏమని చెప్పింది? ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటుంది. దేవుడు ఉన్నాడు, కానీ ఆ దేవుడిని తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయంటే. ఇప్పుడు మీరు రైస్ బ్యాగ్ కొనాలమ్మా, ఎక్కడ కొనాలి? మీ ఇష్టం, మీ ఇష్టమమ్మా. డీమార్టోడు బెదిరించే హక్కు లేదు, రిలయన్స్ వాడు మిమ్మల్ని బెదిరించే హక్కు లేదు, విజయతోడికి కూడా లేదు. అవునా? మీరు ఎక్కడ కొనాలో మీ ఇష్టం. లేకపోతే పల్లికి ఫోన్ చేసి, మీ పల్లికో తల్లికో ఫోన్ చేసి అత్తయ్య గారు 2 పంపించండి అని చెప్తారు. వాట్స్ రాంగ్ కదా.
కానీ ఈడు అలా చెప్పడు. మేము ఆల్రెడీ తయారు చేసాం రెస్టారెంట్లో, నువ్వు తినాల్సిందే కొనాల్సిందే అంటాడు. ఇప్పుడు నేను ఉన్నానమ్మా, ఒంటి భోజనం కానీ ఒక భోజనం చేస్తాను, ఇప్పుడు నీళ్ళే తాగుతాను, ఇదే జలమే బలం. ఇవాళ మధ్యాహ్నం భోజనం చేసినా మళ్ళీ ఎల్లుండి చేస్తాను, ఎందుకని రేపు ఏకాశి. అవునా? రేపు పొద్దున్న గురిసి మీకోసం నేను వడలు పాయసం చేసుకొచ్చానంటే తిన్నాను, నువ్వు తిను అంటారు. అంతకు మంచి ఏం చేయలేను కదా. కాబట్టి నువ్వు వండేసింది నువ్వేం తినేయాలంటే ఎలాగా? నువ్వు వండేస్తే తినేస్తారేటి కదా. అందుకని దేవుడు ఎవరో నువ్వు ప్రయత్నం చెయ్యి, అంతేగాని వీడు వంట చేసాడు పెట్టినట్టు నమ్మేయాలి. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న 5గురికి దేవుడు ఉన్నాడని నమ్మకం ఉందిగా. మనం అందరం ఓసారి చెప్పండి. రామ 2 అక్షరాలు, శివ 2 అక్షరాలు, హరి 2 అక్షరాలు, మధు 2 అక్షరాలు, గోవింద 3 అక్షరాలు, నారాయణ 3 అక్షరాలు, 4 ఓకేనా? నమశివాయ 5 నమో నారాయణాయ 8 ఓం నమో భగవతే వాసుదేవాయ 12 అదవుతుందమ్మా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది 32 అక్షరాలు. ముందు మొదలుపెట్టినప్పుడు ఎన్ని? 2, చివర 32. మధ్యలో 12 ఉంది, 6 ఉంది, 5 ఉంది, 8 ఉంది, 4 ఉంది, 3. నీ ఇష్టం. అసలు ఇవన్నీ పిలవద్దు నువ్వు. జస్ట్ ఓ ఒక్క అక్షరం చాలు నీకు, నువ్వు మోక్షం పొందొచ్చు. ఇన్ని ఆప్షన్లు మనం ఇస్తే, మన పెద్దవాళ్ళు ఇస్తే, నో మేము బొడ్డుకోసి పేరు పెట్టాం, ఈ బగడా బైబిల్లో ఆడి పేరు ఉంది, దాని పేరుతో పిలవాలి అవన్నీ. జీసస్ అనే పేరు ఇంగ్లీషు, వీడు యేసు, బాల యేసు, కొత్త పీసు, ఊర మాసు అంటే ఇక్కడ అయిపోతాడు పీసు కదా. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీరేమనుకుంటారంటే ఈ కామెంట్లు పెడతారు కదా, స్వామీజీ మీరు చాగంటి కోటేశ్వరరావు గారి నెమ్మదిగా, అవునమ్మా ఇలా మెత్తగా చెప్పచ్చు కదా అంటారు. ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది కదా. అలా మెత్తగా నేను చెప్పను. ఎందుకు చెప్పను? కుండని కొట్టేటప్పుడు ఎలా కొట్టాలి? టిక్కు 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 నెమ్మది కొట్టాలి. అదే ఇనుముడి కాల్చి ముక్కలు చేయంటే ఎలా కొట్టాలి? గట్టి కొట్టాలి, కొట్టాలి. మనం అదే చేస్తాం. ఇప్పుడు వాస్తవంగా చూసుకోవాలంటే హిందువులం మనము. ఈ మతాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ మతాలు హక్కుదారులుగా ప్రవర్తిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదనేది మీరు చెప్తున్నారు. ఇదే విషయానికి వస్తే మొన్న చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి మోదీ విషయంలో తను హిందువులంతా నా వెనకాల ఉన్నారని ఎంతగానో నమ్మారు. మరి అలాంటప్పుడు అంత నమ్మకం పెట్టుకున్న మోదీజీకి అయోధ్యలో కావచ్చు, అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు మన కేదార్నాథ్లో ఎందుకు ఒక్క హిందువు కూడా ఒక ఓటు వేయలేదు? కారణం ఏంటంటారు? తను ముస్లిం అని ఫీల్ అవుతాడు. ఎందుకు ఫీల్ అవుతాడు? రోజు 5 సార్లు నమాజ్ చేస్తాడు. అవును సార్. వాళ్ళకు మ్యాండేటరీ ఉంది ఏంటంటే ఖచ్చితంగా సంవత్సరంలో ఓసారి ఖురాన్ పూర్తి చేయాలి. అలాగే గొర్రెలు బైబిల్ చదివినా చదవకపోయినా దాన్ని పట్టుకుని వెళ్తాయి. అలాగే ఆ చర్చిలో చెప్పేటువంటి విషం ఎక్కించుకుంటాయి. వాడి పేరు వరప్రసాద్, వాడి పేరు రాంబాబు, వాడి పేరు సుబ్రహ్మణ్యం, వాడి పేరు సాంబశివరావు. కానీ శివాలయంలోంచి ప్రసాదం అంటే తిండాడు. శివుడి పేరు కావాలి, శివుడి ప్రసాదం వద్దు. ఓకే అని ఏమెక్కింది? అడిగి విషం ఎక్కింది. అప్పుడు ప్రసాదం తినకూడదు అంటాడు, ప్రసాదం తినమంటాడు. ఎందుకంటాడు? వాడికి విషం ఎక్కించారు. మనకేమో విషయం ఎక్కించలేదు, మనకి విషం ఎక్కించలేదు, విషయం కూడా ఎక్కించలేదు. అందువల్ల మనం ఓ పాట పాడుతుంటాం. ఏంటిది? నువ్వు కూడా పాడతావు. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం, 3వ లైన్లో అబద్ధము సుందర విగ్రహ. నువ్వు ఒరిజినల్ చెప్తున్నావు, నేను చెప్పి డూప్లికేట్ పొట్టోడు మార్చాడు. ఇది ఒరిజినల్, పచ్చాబద్ధం కదా, దాని అర్థం చెప్పమ్మా. ఈశ్వర అల్లా. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం, సుందర విగ్రహ మేఘశ్యాం గంగా తులసి సాలగ్రాం. ఇలా ఉండేదాన్ని
హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని పచ్చి అబద్ధాన్ని ఏమన్నాను పచ్చి అబద్ధాన్ని ప్రమోట్ చేయడానికి పొట్టోడు అలా చేశాడు. ఒరిజినల్ సాంగ్ అది, డూప్లికేట్ ఏంటి 3 లైన్ ఈశ్వరల్లా తేలినా. అంటే ఏంటి అర్థం ఏంటమ్మా? ఈశ్వరుడు అయితే ఏంటి, అల్లా అయితే ఏంటి, అన్నీ నీ పేర్లే. ఎవడు చెప్పాడు? ఎవడు ఒప్పుకుంటాడు? నిర్మల ఒప్పుకుంటుంది, అనిల్ ఒప్పుకుంటాడు, సునీల్ ఒప్పుకుంటాడు, సుబ్బారావు ఒప్పుకుంటాడు, అప్పారావు ఒప్పుకుంటాడు. దేవుణ్ణి రాముడని కానీ అల్లా అని కానీ యేసు అని కానీ ఎలాగైనా పిలవచ్చు అని ఇగో ఈ బ్యాచ్ ఒప్పుకుంటుంది. ఒకసారి మసీదులో అలా ఒకసారి శ్రీరామ్ జయరామ్ జయరామ్ చెప్పిస్తావా? ఈ మాట ఒప్పిస్తావా? చర్చిలో ఒప్పిస్తావా? ఇప్పుడు నేను ఉన్నాను ప్రయత్నాలు అంటున్నానా? అంటున్నానుగా, మరి ఆడితో జై శ్రీరామ్ అనిపించు. కాబట్టి నేను కొత్త చెప్పులు కొనుక్కున్నాను మొన్నే. ఎందుకు కొత్త చెప్పులు కూడా మీకెందుకు అంటే అన్ని మతాలు సమానం అంటే వాడతానని చెప్పడానికి. నిరూపిస్తే 10 లక్షలు ఇస్తా. 300 చెప్పులు ఏది బెటర్ అంటారు? హలో కిరణ్ గారు. నమస్తే సార్, ప్రయత్నాలు బాగున్నారా? సార్ పాపం నిన్న మొన్న చేశాను, మీరు పాపం నిద్రపోయారు. సార్ ఎక్కడున్నారు ఇప్పుడు? సార్ హలో, ఏ ఊరు సార్? కడప. సార్ ఏం చేస్తుంటారు మీరు? ఏమంటే పెయింటరా? కాదు సార్, మీ క్వశ్చన్ ఏంటి సార్? రకరకాల అని సాంగ్ ఉంది తెలుసు, కానీ మీరు చెప్పేది అర్థం కావట్లేదు సార్. బైబిల్ మీకు తెలుసా సార్? నేర్చుకుంటున్నారు కదా, నేర్చుకోండి. కానీ బైబిల్ పనికి మాలిందని నేను అంటున్నాను. ఎందుకు అంటున్నాను అడగండి, చెప్తా. నేను చెప్పనా వద్దా? కాదు నాన్న, ఇప్పుడు కడప జిల్లా అంటే మనకు ఎవరు గుర్తొస్తారు? అన్నమయ్య. కడప జిల్లా అంటే ఎవరు గుర్తొస్తారు? ఆ జిల్లాలో పుట్టిన మన భక్త కన్నప్ప గుర్తొస్తాడు. ఆ జిల్లాలో పుట్టపర్తి నారాయణాచార్యులు వారు, 1000 నూతులు కోన, ఓ ఒంటి మిట్ట, ఇలాంటి గొప్పవాళ్ళు పుట్టిన జిల్లాలో గొప్ప క్షేత్రాలను జిల్లాలో పుట్టి ఎవడికి పుట్టాడో తెలియదు, వాడు గాడ్ అని ఆ రాడ్ ఎత్తుంటే మనం మ్యాడ్ ఎందుకు అవ్వాలి సార్? మీరు ఒక్క అన్నమయ్య పాట తెలుసా మీకు? ఒక్క అన్నమయ్య పాట తెలుసా కిరణ్ గారు మీకు? మీ వయసు ఎంత? 35. పోనీ బైబిల్ చదివారు చదవలేదు, పోనీ రామాయణం చదివారా చదవలేదు, భౌతికత చదివారా చదవలేదు, అసలు ఏం చదువుకున్నారు మీరు? చదువులేదా? అయ్యో చూసారమ్మా, టార్గెట్ ఇదే. ఇలాంటి అమాయకులే వాళ్ళకి టార్గెట్. సార్ బైబిల్లో నేను ఒకటి చెప్తాను, మీరు చూసి నాకు మళ్ళీ ఫోన్ చేయండి. మా సిస్టర్ వచ్చారు ఇక్కడ. నాన్న మీరు బైబిల్లో అంటే నేను నోటితో చెప్పలేను, అది నేను ఎందుకు పనికిమాలని అంటున్నానో మీకు ఒక్క పాయింట్ చెప్తాను. అది నోటితో చెప్పలేను, అందుకని మీకు ఇందులో యోషయా 3:17 అని ఒకటి ఉంది సార్. అదొక్కసారి చూసి మీరు నాకు మళ్ళీ ఫోన్ చేయండి. యోషయా 3:7 ఓకేనా? చూసి మళ్ళీ ఫోన్ చేయండి. అదమ్మా 6th క్లాస్ చదివాడంట. ఈ దరిద్రం వాడికి నమ్ముకో, ఆ పీసుని నమ్ముకో, ఉన్నది అమ్ముకో. మీరు చెప్పింది ఓకే స్వామి, ఎందుకంటే ప్రతి దానికి కరెక్ట్ సమాధానం మీ నుంచి ఉంది, అన్ని క్లారిటీగా చెప్తున్నారు. కానీ హిందువులలో కూడా ఒక సందేహం అయితే నెలకొంది స్వామి. మరి ఆ సందేహానికి మీ నుంచి ఆన్సర్ కోరుకుంటున్నాము. ఏంటంటే హిందువులందరూ కూడా ప్రతి ఒక్క దేవుణ్ణి నమ్ముతారు. ఎవరెవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఇష్టము. ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికి ఇప్పుడు చర్చికి వెళ్ళాలి జీసస్ దగ్గర కంటే ఫ్రీగా ప్రవేశం ఉంటుంది, ఫ్రీగా దర్శనం చేసుకుంటాము. అదే అందుకే అడుగుతున్నాను స్వామి. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒక్కొక్క రేటు ఉంది స్వామి. దగ్గర నుంచి చూడాలంటే ఒక రేటు, దూరం నుంచి చూడాలంటే ఒక రేటు పెడుతున్నారు. దేవుణ్ణి తాకాలంటే కూడా ఒక రేటు పెడుతున్నారు. అది ఎందుకు? అది బిజినెస్ అంటారా, భక్తి అంటారా? ఎవరు అని అడగవే స్వామి, ఎవరు అడుగు. అదే ఎవరు పెడుతున్నారు? ఇప్పుడు మన బోనాలు అయినాయా? అవును స్వామి, బోనాలు అయినాయా? అయినాయి స్వామి. ఒక్కసారి నెట్లో కొడదాం. నేను ఎందుకు గూగుల్ తెలి చెప్తే బెటర్ కదా. అంటే నీకు ఆన్సర్ రావాలి కదా. నేను చెప్తానమ్మా. ఓకే సార్. బోల్డ్ స్టాక్ ఉందమ్మా, బోల్డ్ మేకులు, బోల్డ్ స్టాకులు ఉన్నాయి. అదే మేకులు దిగిపోయినాయి స్టాకు.
హౌ మచ్ కాంగ్రెస్ గవర్నమెంట్ గివెన్ టు మైనారిటీస్ బడ్జెట్? According to the Hindu, the Congress believes that 15% of the government's budget should be exclusively allocated to minorities, essentially budget allocation based on religion. Many years ago, Congress approved this idea of budget allocation based on religion. సో బడ్జెట్ని మతపరంగా 15% వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పినోడు మతత్వవాది అవుతాడా? అందరు మనుషులు సమానం అనేవాడు మతత్వవాది అవుతాడా? చెప్పినోడు మతతత్వం. 15% అంటే ఆ పార్టీ ఓ మతానికి కొమ్ముగా వస్తుంది అని వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు 3,000 కోట్లు ఇచ్చారు బడ్జెట్లోంచి. ఎవరికి? తెలంగాణ మైనారిటీస్కి. బోనాలకి ఎంత ఇచ్చారు? హౌ మచ్ రేవంత్ రెడ్డి గివెన్ టు బోనాలు ఇన్ తెలంగాణ? According to India Today, the Karimnagar MP claimed that the Revant Reddy-led government allocated 33 crore rupees for Ramzan, while for Hyderabad's regional festival, Bonalu, a paltry 5 lakh rupees was sanctioned. అర్థమైందా? తెలియపన అర్థమైందా? అర్థమైంది స్వామి. సో 33 కోట్ల రూపాయలు రంజాన్కి, 5 లక్షలు మాత్రమే బోనాలకి. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి? గుళ్ళల్లో రేట్లు పెడుతున్నారని కదా. రేట్లు పెట్టిన దరిద్రులు ఎవరు? గుళ్ళని వ్యాపారం చేసిన దరిద్రులు ఎవరు? ఆ దరిద్రపు శాఖ పేరు దేవాదాయ శాఖ. వాళ్ళు హిందువులే కదా స్వామి. ఇక్కడ పాయింట్ ఎవరి చేతుల్లో ఉంది, ఎవరు చేస్తున్నారు. ఇప్పుడు హిందూ అని నువ్వు అంటున్నావు, వాడు అనుకోవట్లేదే. వాడు తోకతో పిలవబడుతున్నాడు. ఇప్పుడు ఈ హైదరాబాద్లో కమ్మ భవనం ఉందా లేదా? ఉంది స్వామి. అలాగే ఇంకో బ్రాహ్మణ భవనం, ఇంకో యాదవ భవనం, ఇంకో కురుమ భవనం. సో హిందువులు ఎక్కడున్నారు? ఇప్పుడు ఓట్లు వేసేటప్పుడు వాడు హిందువుని ఎవడు ఓటు వేయట్లేదుగా. ఆయనకి కేదార్నాథ్లో గెలవలేదు, అయోధ్యలో గెలవదంటే అది హిందువు అయితేగా. వాడైతే ఐదర్ రెడ్డి లేకపోతే శెట్టి, మిగిలేదు మట్టి. వాడు హిందూ అయితే కదా మిగిలినవన్నీ. మరి హిందువులు ఎక్కడున్నారు స్వామి? హిందువులు ఎక్కడున్నారు? ఈ దేశం నాది, ఈ ధర్మం నాది, ఈ దేవాలయం నాది, ఈ ధర్మం కోసం జీవించాలనుకునేవాడు హిందువు. అందుకని గుళ్ళో డబ్బులు తినే దరిద్రుడు హిందువు ఎలా అవుతాడు? అలా ఉన్నారంటారా స్వామి? కొంతమంది ఉంటారు. ఇప్పుడు నిన్న ఏదో న్యూస్ వచ్చింది, వాడెవడో వాడి యొక్క ప్రైవేట్ పార్ట్ దగ్గర రంధ్రం చేసుకుని స్వామివారి దగ్గర బంగారం అది మింగేశాడంట తిరుమలలో. వాడు దిగజారినాడు. వాడు హిందూ ఎందుకు అవుతాడు? వాడు గాండు అవుతాడు, లేకపోతే కేసీఆర్ భాషలో బొందుగాడు అవుతాడు. ఇప్పుడు మీరు యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్ళావమ్మా? ఎన్నాళ్ళైంది వెళ్ళి చెప్పు? వెళ్ళాను స్వామి. ఎంత ఖర్చు పెట్టావు? నేనా స్వామి? పెట్టాను స్వామి 1500. ఎందుకు పెట్టావు? లడ్డు తీసుకున్నా, ప్రసాదము, అలాగే టికెట్లకు పెట్టుకున్నాను. ఎందుకు పెట్టాలి? అర్చన గుళ్ళో లడ్డు అంటే కొనుక్కున్నాం ధర్మం. టికెట్లు ఎందుకు పెట్టాలి? అక్కడ రూల్ పెట్టారు స్వామి. ఎవరు పెట్టారు? ఆలయ ధర్మకర్తలు. వాళ్ళని ఎవరు పెట్టారు? ప్రభుత్వం పెట్టింది కదా. అదే ప్రభుత్వం గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోయి హిందువులకి ఒక అరటిపండు కూడా ఇవ్వదు. కానీ మసీద్ నుంచి, చర్చి నుంచి రూపాయి తేలేని ఈ చవట ప్రభుత్వాలు, ఐఎమ్ సెయింగ్ హోల్సేల్, నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఏపీ, నాట్ ఓన్లీ కర్ణాటక, ఈ చవట ప్రభుత్వాలు గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళి మౌజన్లకి డబ్బు జీతాలు, పాస్టర్లకి జీతాలు. నిన్ను ఎవడిమ్మన్నారా? అడగండి. ఏ లాయర్ అయినా, ఏ సుప్రీంకోర్టు జడ్జి అయినా దీన్ని ఒక సుమోటగా తీసుకుని రిలీజియస్ దాంట్లో ఎవడు ముక్కు వేలు పెట్టద్దు, ఓ తీర్పు ఇవ్వండి. ఇప్పుడు ఓ విషయం, చొక్కా ఎప్పుడు కొనుక్కున్నావు? ఎంత? నీ ఇష్టం. ఆడికి బలిసింది 6,000 పెట్టి కొనుక్కుంటాడు. నిన్ను కాదు, ఉజ్జాయింపు చెప్పి ఉదాహరణ చెప్పా. ఆయన 600 ఆయన కొనుక్కున్నాడు. ఆయన కుదిరితే 6,000 పెట్టుకుంటాడు. నిన్న ఎవరో వచ్చారు, ఆఫర్లో వస్తాయంట 200 అంట. అని సాఫ్ట్వేర్ అయినా 200 చొక్కాయా? ఆశ్చర్యపోయాను. ఉంది, ఎవరికి కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటారు. ఈ చొక్కాయ కొనుక్కో, నీకెందుకు కదా కదా. వాడి చొక్కా ఆడి ఇష్టం కదా, ఆడి పండుగ ఆడిస్తాం. మేము హైదరాబాద్ నుంచి సంక్రాంతికి వెళ్ళాలంటే రేటు స్పెషల్ బస్సు, స్పెషల్ దోపిడియా. మేము యాదగిరిగుట్ట వెళ్ళాలంటేనేమో 500 టికెట్టా. మేము తిరుమల వెళ్తే 10,500 టికెట్టా. బస్సుకేమో పైకి 90, కిందకి 90. వై నాట్ ఫ్రీ? అందుకే చాలా మంది హిందువులు అంటున్నారు స్వామి, ఏమని అంటున్నారంటే మతం మారుతున్నాం అంటే హిందువులలో ఇలాంటి రూల్సే ఉన్నాయి, అవిట్లలో రూల్స్ లేవు కాబట్టే మాకు మంచి జరుగుతుంది, మారుతున్నాము, హిందూ తత్వం లేదు అంటున్నారు.
దానికి మీరేం చెప్తారు? వాళ్ళకి జ్ఞానం లేదని చెప్తా. ఎందుకని? ఇప్పుడు ఇక్కడ గుడి ఉంది 4 అడుగులు, మీరు ఇక్కడ రెడీ అయ్యేటప్పుడు నేను టక్కుని వెళ్ళి వచ్చానా, ఇక ఖర్చు అవ్వలేదు నాకు కదా. అది వంక, వాళ్ళకి జ్ఞానం లేక. ఇంకోటి తెలుసా, అసలు ఎవడు బైబిల్ చదవడు. ఇప్పుడు విన్నారుగా లైవ్లో, అది ఎవడు బైబిల్ చదవడు, నువ్వు చదవలేవు కూడా. ఇప్పుడు ఆ లోతు ఇందాక చెప్పానే, దాన్ని డీటెయిల్స్లోకి వెళ్ళామనుకో, ఆ డీటెయిల్స్, అతనికి 2 కూతుళ్ళు, అక్కడ మగోడు ఎవడు లేడు కాబట్టి వాళ్ళ నాన్నకి వీళ్ళు సారా తాగిచ్చి ముందు అక్క తర్వాత చెల్లి, అతనితో 2 పిల్లలు కన్నారు. ఏం నేర్చుకోవాలి? ఆ కొంపలో పుట్టినోడు యేసు, ఏం నేర్చుకోవాలి? రాముడు వాళ్ళ నాన్న పేరేంటి? దశరథుడు, తక్కువని చెప్పాం. కృష్ణుడు వాళ్ళ నాన్న ఎవరు? వసుదేవుడు, తక్కువని చెప్పాం. మీ నాన్నగారి పేరు చెప్పారు, ముత్యాలు. మనం అందరం చెప్పగలం. మీరు ఓ గొర్రె నన్ను కామెంట్ చేశాడు, పేరేంటి? సురేష్. చేస్తే మీ నాన్న పేరు గుర్తొచ్చిన వెంటనే ఫోన్ చేయి అని చెప్పి 4 రోజులు అయింది. నాన్న పేరు గుర్తొచ్చిన వెంట సార్ నేను ఎవరికి పుట్టానో చెప్పగలను, చూపించగలను. మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి. ఈ పేర్లు నేను నమ్మిన గ్రంథాల్లో ఉంటాయి. మరి లంచ్ బైబిల్లో మీ పేరు, మీ నాన్న పేరు, మీ అమ్మ పేరు ఎందుకు లేదు? యేసు ఒక చవట, వాణ్ణి నమ్మిన వాళ్ళు కూడా చవటలు. దానికి రుజువు మీరే సార్. పేరు కూడా పెట్టలేకపోయాడు సార్. ఆడు ఎవడు పుట్టాడు ఆడికి తెలియదు, మీకు కూడా తెలదా? మీరు కూడా మేరీ లారీ పక్కన అలాగే పుట్టిందా? మీ అమ్మకి మీరు అలాగే పుట్టారా? అమ్మ పేరు చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు? మన ఎల్లో బైబిల్లో ఉండదు కాబట్టి. మీకు ఒకటే పరిష్కారం సార్, యేసులాగే సిలువ, అప్పుడే పెరుగుతుంది మీ విలువ. గుడ్ నైట్ సార్. కాదు, ఇన్ని మాటలు అనిపించుకోవడం ఎందుకు? నిన్నంటే ఊరుకుంటావా? ఎవరికి పుట్టిన దానివే అంటే బీపీ వచ్చేసి మా నాన్న పేరు ముత్యాలో అని రయ్యని చెప్తావు. ఎందుకని? ఒకటి పుట్టావు కాబట్టి. వాళ్ళు చాలామంది పుట్టారు కాబట్టి చెప్పలేదు. ఇప్పుడు చూడు, నేను మళ్ళీ అన్బ్లాక్ చేస్తా. అన్బ్లాక్ చేసి, నమస్కారం అండి సురేష్ గారు, మీరు 2 రోజుల క్రితం మీకు రిప్లై ఇచ్చాను. మీరు అప్లై చేసిన దానికి మీకు సప్లై బాగానే చేశాం. కాకపోతే మీరు చాలా హర్ట్ అయి ఉంటారు. కానీ మీరు బాధపడకండి, నేను మీ బ్రదర్ లాంటి. మీరు ఫోన్ చేసి మీ అమ్మగారి పేరు, నాన్నగారి పేరు చెప్పండి. అంటే ముష్టి బైబిల్లో ఉండవు. ఏదో ముష్టి బైబిల్ కోసం మనం ఎందుకు సార్? తెలుగు వాళ్ళం, మనం హిందువులం సార్, మనం అల్లూరు వారసులం సార్, మనం ఎందుకు సార్ కొట్టుకోవడం? సార్ బొగడా బైబిల్లో మీ అమ్మ నాన్న పేరు లేకపోయినా నాకు ఫోన్ చేసి చెప్పండి సార్. నేను ఫీల్ అవును, మీరు ఫీల్ అవ్వకండి సార్. ముష్టి బైబిల్ కోసం మనం కొట్టుకోవచ్చు సార్. మనం తెలుగు వాళ్ళం, హిందువులం, బంధువులం. అందుకంటే పైన మనం మనుషులం సార్. ఒక ముష్టి పుస్తకం కోసం మనం ఎందుకు సార్ కొట్టుకోవడం? మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ మీ సోదరుడు రాధామోహన్ దాస్. ఇప్పుడు మీరు ఏమనాలి తెలుసా? అరే కమలాసన్ నీతో మస్తు షేడ్స్ ఉన్నారా అనాలి. అది బయటికి చెప్పలేము సార్. ఎందుకు? నేను చెప్తానుగా, బొందా మనకే మోహన్ లేదు కదమ్మా. ఇప్పుడు నేనేమంటా అంటే, అన్ని తిట్లు తిట్టినాడు ఫోన్ చేయడు, మెత్తగా పిసికినా ఫోన్ చేయడు. ఎందుకు చేయడు చెప్పు? ఇప్పుడు నరుకుతా. నా పర్సనల్ గా ఒక డౌట్ వచ్చి మీరు చెప్పిన లాజిక్ తో అడుగుతాను సార్. ఇప్పుడు దేవుళ్ళు కూడా ఉన్నారు, మనం నమ్మిన మన దేవుళ్ళు ఉన్నారు. ఒక్కొక్క దేవుడికి ఇద్దరిద్దరు భార్యలు ఉన్నారు. ఇద్దరు కాదు నలుగురు ఉన్నారు. మరి అంటే ఇది క్రిస్టియన్స్ గా ఒక డౌట్ వస్తుంది. ఏం పర్లేదు, మేము మాత్రం చేసుకుంటే తప్పెలా అవుతుంది? మీ దేవుళ్ళకు ఇద్దరిద్దరు భార్యలు ఉన్నారు, వాళ్ళు చేసుకుంటే లేదా తప్పు, మమ్మల్ని ఎలా తప్పు పడుతున్నారు అంటారు. వాళ్ళను ఎవరు తప్పు పెట్టారు? ఏ విషయంలో పెట్టాం? ఏసుకి తల్లి లేదు అంటే తండ్రి లేడు, ఎవరు లేరు అనే ఇదిలో ఉన్నారు. ఇప్పుడు కృష్ణుడు పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు అని అన్నమయ్య కీర్తన. సో కృష్ణుడు కొండనెత్తాడు, అవునా? ఆ పాట ఏంటి? నిన్న రాత్రి నేను పాడాను. కొలని దోపరికి గొబ్బిల్లో యదుకుల స్వామికి నీ గొబ్బిల్లో, కొండ గొడుగుగా గోబులగాచిన కొండొక శిశువుకు గొబ్బిల్లో, కొలని దోపరికి గొబ్బిల్లో యదుకుల స్వామికి నీ గొబ్బిల్లో. ఎంత వయసు కృష్ణుడికి అప్పుడు? 7 ఏళ్ళు. ఎన్ని రోజులు కొండనెత్తాడు? 7 రోజులు. ఓకేనా? 8 ఏళ్ల వయసులో 7 ఏళ్ల వయసులో కొండనెత్తాడు. 8 ఏళ్ల వయసులో రాసలీల. ఆయన పెద్దవాడైన తర్వాత
కంసుడు బోల్డ్ మంది రాచకన్యల్ని బంధిస్తే వాళ్ళందరినీ ఉద్ధరించడానికి వాళ్ళని భార్యలుగా యాక్సెప్ట్ చేశాడు. ఓకే, 16,108 మంది భార్యలు. ఓకే, ఇదంతా భాగవతంలో ఉంది. ఓకే, ఆయన పరమ పురుషుడు. సో భాగవతంలో వివరం ఇచ్చారు కదా. మరి ఆ విషయంలో ఈ గొర్రెలు ప్యారిస్లోనో ఎక్కడో కేసేసినాయి. అక్కడ ప్రచారం చేస్తున్నటువంటి ఇస్కాన్ బుక్ని తీసుకుని కోర్టుకి వెళ్ళి ఏమని, పోలాండ్, ఐ థింక్ సో, పోలాండ్లో ఈయన చాలామంది బహుభార్యత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడు, హౌ ఈజ్ గాడ్ అని. సరే కోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ జడ్జికి మన వాళ్ళ బుక్ ఇచ్చి భాగవతం 10th క్యాంటో, సార్ చదవండి సార్, చదివి తీర్పు ఇవ్వండి అని చెప్పారు. ఈ క్వశ్చన్ వేసేటప్పుడు ఇటువైపు మనవాడు ఏం చెప్పంటే, నన్స్ ఉంటారు కదా, ఈ నన్స్ అందరూ ఏమని చెప్పి నన్నగా మారతారు అని అడిగారు. ఏమని చెప్తారు నన్సు? మాకు పతి గతి మతి అంతా యేసుబాబు అని చెప్తారు. సో ప్రపంచవ్యాప్తంగా ఈ నన్స్కి మొగుడెవరు? అక్కడ 16,000 నన్స్ సంఖ్య ఎంత? అర్థమైందా? ఆ విధంగా కేసు కొట్టుపోయబడింది అమ్మా. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎథిక్స్ లేవు. ఫస్ట్ పాయింట్, ఎథిక్స్ అంటే ఏంటి? ఎథిక్స్ అంటే ఏంటమ్మా? విలువ అంటే ఏంటి? ఇప్పుడు అసలు మీ నాన్నగారి పేరు చెప్పారు, మీ పూర్వీకులు గొప్పవారని అనుకుంటారా, ఎదవలు అనుకుంటారా? మీరు గొప్పవాళ్ళు అంతేగా. ఇప్పుడు తెలుగు నేల మీద పుట్టాం మనం, చాలా గొప్ప వాళ్ళకి వారసులం, అది నా భావన. ఇప్పుడు మరి గొర్రెలు ఏమంటాయి? ఓపెన్గా చెప్తాయి. గొర్రెలు ఏమని చెప్తాయి అంటే, అల్లూరైనా చూడు, మీకు వినిపిస్తాను. ఏళ్ళ జిల్లా గొర్రె, పిడుగురాల గొర్రె ఏం చెప్పిందంటే, చూడండి మీరు వినండి. అతని పేరు దేవసహాయం. కొడతాను చూడండి, మొన్న కూడా వినిపించాను, వినిపిస్తా. దేవసహాయం పిడుగురాల పాపి అంటే అందులో అదే రాసుకున్నాం. మీరు అదే మీరు ఇప్పుడు మీ పేరు ఉంది, యాంకర్ అని రాసుకుంటే తప్పేటి? వాడి కెమెరామ్యాన్ అంటే తప్పేటి? పాపిని అంటే తప్పేటి? ఇప్పుడు యాంకర్ని యాంకర్ అనొచ్చా, కెమెరామ్యాన్ అనొచ్చా, పాపిని అనకూడదా? వాట్స్ యువర్ ప్రాబ్లం? దే క్లైమ్ దెమ్ సెల్ఫ్ పాపులామో మేమో. సాంగ్ తెలుసా తెలదా? సాంగ్ ఎవరు రాశారు? నేను రాశానా? వాళ్ళు రాశారా? వాళ్ళ పాట వాళ్ళు పాడారా? వాళ్ళ పేరు వాళ్ళు చెప్పుకున్నారా? చూడండి, నేను అడిగాను, సార్ మీ అమ్మా నాన్న పేరు ఏంటి అని అడిగాను, ఏదో టాపిక్. అయ్యగారు వందనాలు. రాధా మనోహర్ గారికి నమస్కారం అండి. మా నాన్నగారి పేరు గాలియా. ఆ తర్వాత ఆయన ప్రభు నమ్ముకున్నాక ఇస్రాయేలు. ఆ తర్వాత మా అమ్మగారి పేరు పుల్లమ్మ. ఆమె రక్షణ పొందలేదు. రక్షణ పొందలేదంటే ఏంటి తెలుసా? పార్టీ మారలేదు, అంతేనా? ఈ గాలియా అనే ఇతని ఫాదరు నేమ్డ్ యాజ్ ఇజ్రాయెల్, సంతకం మాత్రం గాలియా. నాకు గొర్రె ఫోన్ చేశాడు, ఇక్కడ హైదరాబాద్ గొర్రె, పేరు రామారావు. మా దేవుడు సర్వశక్తిమంతుడు. ఇలా జోక్స్ వేసాడు. జోకులు అయితే మేకులేగా, అంత శక్తి ఉన్నాడు కదా. మరి నీ పేరేంటన్నా? రామారావు. ఇప్పుడు నేను బాప్టిజం తీసుకున్నాను, ఇప్పుడు నేను ఆల్బెత్ర పేతురు ఏదో చెప్పాడు. సంతకం ఏం పెడతావు ఆఫీసులో ఉన్నా? రామారావు. అంటే నీకు బతుకు నడవాలన్నా మెతుకు కావాలన్నా ఏం సంతకం పెట్టాలి? రాముడే దిక్కు. అంటే వీళ్ళని ఏమంటారు? చీటర్స్. మనకు కావాల్సింది ఎవరు? సేకర్స్. సేకర్ అంటే ఏంటి? వెతుకువాడు కదా. వేదాంతం చెప్తుంది, అధాతో బ్రహ్మ జిజ్ఞాస. నేనెవరు అని ప్రశ్న వెయ్యి, దాన్ని వెతుకు. ముందు దేవుడి తర్వాత ముందు నువ్వెవరు అంటే ఆత్మస్వరూపానివి. ఈ తోలుని బట్టి లెక్కేకు, యు ఆర్ బియాండ్ ఆల్ దీస్ అని వేదాంతం చెప్తుంది, భగవద్గీత చెప్తుంది. మీరు ఏదన్నా చూడండి, భగవద్గీత, భాగవతం, రామాయణం అంతా మనుష్యులు అంటుంది, జీవులు అంటుంది, ఆత్మ అంటుంది. మన బొక్కడు బైబిల్ నేను ఇజ్రాయెల్ గొర్రెల కొరకే వచ్చి తిని అంటున్నాడు.
నేను చెప్పలేదమ్మా, ఈయనేమో చదవలేదు 6వ తరగతి ఎంతో మనం. సార్ మీరేం చదివారా సార్ నేను చెప్పిన పాయింట్? ఓకే ఓకే సార్ చదివాను. యోషియా 3:17 కాబట్టి ప్రభు సీయోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును, యెహోవా వారి మానమును బయలుపరచును. ఓకే ఇంకెక్కువ చదివితే బాగుండదు సార్, దరిద్రంగా ఉంటుంది. వేరే కొత్త పాపకి ఛాన్స్ ఇవ్వాలి. యేసోబు గారు ఫోన్ చేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై అన్నమయ్య. కొత్త పాపకి ఛాన్స్ ఇవ్వాలిగా, ఒక పాపకి ఇస్తారుగా. చెప్పమ్మా. అవును స్వామి, ఇప్పుడైతే మీరు ఒక మంచి మాట చెప్పారు. నేనెవరు అని నీకు నువ్వు క్వశ్చన్ వేసుకో, నిన్ను నువ్వు వెతుక్కో అన్నారు. అది చాలా బాగుంది. ఎప్పుడైనా మీకు ఆ క్వశ్చన్ వేసుకున్నారా? వేసుకుంటేనే ఇక్కడ కూర్చున్నాం, ఇలా ఉన్నాం. ఎప్పుడే ఆ క్వశ్చన్ వేసుకునే ఈ మార్గంలోకి వచ్చాం. ఈ మార్గంలో లేకపోతే ఇలా ఎందుకు ఉండాలి, మేము జీన్ ప్యాంట్లే. ఇప్పటికీ జీన్ ప్యాంట్లేనేమో స్వామి. అంటే అలా యాక్టివ్గా ఉంటాం. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి మందు కొడతారేమో అనకూడదుగా, నేను తప్పు కదా. ఊహ ఎప్పుడూ తప్పు, అర్థమైందా? నేను ఇప్పుడు ఆకలి వేస్తుంది అయినా తినకుండా ఉంటాను. ఎందుకని? పొద్దున్న లేవాలి కాబట్టి, హారతికి వెళ్ళాలి కాబట్టి, ఏకాదశి కాబట్టి, నా నియమం కాబట్టి. ఓకే స్వామి. అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఇస్కాన్లో జాయిన్ అయినప్పుడు 22 years. అప్పుడు నేను జీన్స్ వేసుకుని టీషర్ట్ వేసుకుని వెళ్ళాను టెంపుల్కి. తిరుమల వెళ్ళి దర్శనానికి వెళ్ళి అలా కిందకి వెళ్ళాను. సో అప్పుడుకి ముందే నేను ఇస్కాన్ బుక్స్ చాలా చదివాను నేను. అందులో ఒక ముఖ్యమైన పుస్తకం ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. ఆ పుస్తకంలో ఫస్ట్ చాప్టర్ పేరేంటి? నిన్ను నీవు తెలుసుకో. ఓకే సార్. ఆ ప్రయత్నంలోనే నేను చదవడము, ఈ మార్గంలోకి రావడం జరిగింది. అంతకుముందు యథావిధిగా ఉన్నారు మీరు? అప్పుడు కూడా పూజ, ఈ భక్తి ఉండేప్పటికీ కూడా ఈ ప్రపంచం పట్ల మా నాన్నగారిని తినేసాను. నాన్న కారుకొను అని. అంటే ఒక కారు మీద వ్యామోహం ఉండేది. తర్వాత ఇవి చదవడం, జపం చేయడం, వినడం, తద్వారా ఓహో ఇదే కారు, శరీరం రథం విద్ధి అంటుంది శాస్త్రం. శరీరం అంటే రథం. అదే స్వామి, ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికి తగ్గట్టుగా, ఎవరి మైండ్ సెట్కు వాళ్ళు తగ్గట్టుగా, వాళ్ళ మైండ్ చెప్పింది కాకుండా, వాళ్ళ మనసు చెప్పింది కాకుండా కూడా మారిపోతున్నారు. మారిపోతుంటే అంటే గొర్రెల కింద మారొచ్చు, లేదా ఫ్రెండ్స్ని చూసి నాస్తికుడిలాగా. అంటే మీ మార్పు అంటే మీరు చెప్పేది మార్పు అంటే మంచి మార్పా చెడ్డ మార్పా? చెడు మార్పులకు స్వామి. ఎందుకు చెడు మార్పు వస్తుంది అని అడగండి. అదే అడుగుతున్నాను స్వామి. ఇప్పుడు చెడు మార్పులకి బాగా ఇదవుతున్నారు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు. అది ఎక్కడ జరుగుతుందంటారు పొరపాటు? ఇప్పుడు మీరు గాజులు ఎందుకు వేసుకున్నారంటే అది మీ అమ్మ ఎఫెక్ట్. మొన్న ఒక యాంకర్ వచ్చింది, ఆ జుట్టు అలా వదిలేసింది. అమ్మ ఖచ్చితంగా వేసుకో అమ్మ, లేకపోతే తర్వాత ఖచ్చితంగా సాంగ్ పాడతారు, నేను వేడాని నేడాను నేనే అని. అలా పిశాచల్లా జుట్టు వదలకూడదమ్మా అని చెప్పాను. ముడి వేసి నేను విషయం ఏంటి చెప్పేవారు లేక, ఇది ఫస్ట్ పాయింట్. రెండోది చెప్పు తీసుకొట్టేవారు లేక, ఇది 2 పాయింట్. ఇలా చేయకూడదు. మీకు మెత్తగానో గట్టిగానో చెప్పాలి. ఏది చెప్పకపోతే ఏముంది, వాళ్ళకి నచ్చింది చేస్తారు, వాళ్ళ తప్పే ఉంది. పిల్లలకు చెప్పాలి. దీనికే చిన్నప్పుడు ఒక కథ ఉంది, బాల్యంలోది. ఒక అబ్బాయికి అమ్మ నాన్న లేరు. అమ్మ నాన్న లేకపోతే వాడు పిన్ని దగ్గర పెరుగుతున్నాడు. స్కూల్ నుంచి వస్తూ వాడు వంకాయలు తెచ్చిచ్చాడు. మా నాయన రేపు ఏం వండుదామా అనుకున్నాను, బంగారు కొండ అని వంకాయ పులుసు చేసింది, తినేసాడు, వెళ్ళిపోయాడు. ఆ మన్నాడు గుమ్మడికాయలు తెచ్చాడు, ఆ మన్నాడు టమాటాలు తెచ్చాడు. ఆ రోజు తెత్తనే ఉన్నాడు, వండేస్తున్నాడు. అలా ఆడు ఏమైపోయాడు, గ్రామ దొంగ, తర్వాత మండల దొంగ, జిల్లా దొంగ, తర్వాత రాష్ట్ర దొంగ, అంతర్రాష్ట్రీయ దొంగ, అంతర్జాతీయ దొంగ అయ్యాడు. అయిపోయి తర్వాత చేయకూడవన్నీ చేసేసి ఫైనల్గా దొరికేశారు, కోర్టుకు తీసుకొచ్చారు. జడ్జి గారు అడిగారు, ఒరే నువ్వు ఇప్పటిదాకా చేసిన పాపాలు సరి విత్ ఊరి, ఇది చాంటి అరి, మేము ఉంటాను మరి అని చెప్పాడు. మరి ఉరి శిక్ష పడ్డాక ఆఖరి కోరుకోవాలి కదా అంటే, మా పిన్నితో మాట్లాడాలి అన్నాడు. అని ఆవిడ ఒత్తుకుంటూ కొంగుతో దగ్గరికి వచ్చింది. కొంచెం దగ్గర అన్నాడు. ఈతో రహస్యం చెప్తాడేమో అక్కడ, నన్ను ఇది అది అనుకుంటూ అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కొంచెం దగ్గర అన్నాడు. ఇంకా దగ్గర అన్నాడు. అది ఇలా వంగాడు. బాగా దగ్గర రాగానే చెవి దగ్గర
ఏదో చెప్తాడేమో అనుకుంటున్నారు అందరూ. బాగా దగ్గరికి వెళ్ళి బాగా నోరు తెరిచి అని ఆ చెవిని అడపట్టుని అని వచ్చాడు కొరికేసి. చూసావా నువ్వు ఎలా పెట్టావు మొహం, నిర్మలం పోయింది కదా. మరి వాళ్ళు ఏమైపోతారు, దాని రక్తం కారిపోయి గోల పెట్టేస్తుంది. ఆల్రెడీ సావడానికి సిద్ధంగా ఉన్నాడు. పోలీసులు పీకారు, 4 పీకితే ఏముందని కొట్టారు. ఆడు అలా గమ్మున ఉన్నాడు. మొత్తానికి వాతావరణం సైలెన్స్ అని జడ్జి గారు అన్న తర్వాత, ఒరే నువ్వు మనిషివేనా, అమ్మా నాన్న లేని నిండు పెంచి పెద్ద చేసిన పిన్నిని అలా అది చచ్చిపోయే ముందు ఆ చెవి కొరకడం ఏంటిరా అని తిట్టారు. సార్ ఈరోజు నా జీవితం అర్ధాంతరం అయిపోవడానికి కారణం ఓకే ఇదే సార్. ఎలాగా తెలియదు సార్, చిన్నోని సార్. వంకాయలు తెచ్చాను, 4 లెంపకాయలు పీకి ఎక్కడ ధర వంకాయ అని టెంకాయ ఇచ్చి కొడితే లైన్లోకి వచ్చి ఉండేవాడు కదా సార్. ఈ కథ ఎందుకు చెప్పారంటే, మొక్కే వంగనది మానే వంగుతుంది. వంగదు కదా. మా నాన్నగారు నేను స్కూల్కి వెళ్ళాలి, మధ్య తరగతి కదా, ఆ బెడ్రూమ్లోనే ఈ వార్డ్రూమ్ అది ఉంటుంది కదా, అలమారలో బట్టలు, ఫ్యాను లైటు ఆన్ చేసేసుకుని పౌడర్ రాసేసుకుని బట్టలు వేసేసుకుని బయటకు వచ్చేస్తున్నాం. స్కూల్కి వెళ్ళిపోతాం, వచ్చేస్తున్నాం. అక్కడ అద్దం కూడా అక్కడే ఉండేది, బీరువాకి దువ్వేసుకుని వచ్చేస్తున్నాం. మా నాన్నగారు ఆ గుమ్మం దగ్గర నిలబడ్డారు. మాట్లాడంగా, బట్టలు వేసుకున్నావా, నోరు ఇప్పకుండా అంటే ఆ తలూపాను. మరి బట్టలు వేసుకున్నావు, పౌడర్ రాసుకున్నావు, దూకున్నావు, ఎవరు బంద్ చేస్తారు? ఫ్యాను లైటు వేసావు కదా, బంద్ చేయాలి కదా, ఆఫ్ చేయాలి కదా. కరెంటు బిల్లు ఎవరు కడతారు, మీ బాబు కడతాడా అన్నారు. అఫ్కోర్స్ మా బాబే కట్టేది. అంతేనమ్మా, నువ్వు నమ్ము. ఒకసారి నన్నేం కొట్టలే, నన్నేం తిట్టలే, అరవలేదు కూడా ఆ మాటకు వస్తే. అంతే, ఇంక అప్పటి నుంచి లైట్లు ఆపేసి వస్తాం. ఇప్పుడు కూడా చెప్పాలి, అమ్మ చెప్పాలి, నాన్న చెప్పాలి. నాన్న జీవితం ఒక పెద్ద విశ్వవిద్యాలయం, చదువుకుంటూ ఉండాలి. దేన్ని, పుస్తకాలు కాదు, జీవితాన్ని. అప్పుడప్పుడు పరీక్ష ఫెయిల్ అవ్వచ్చు, చచ్చిపోకూడదు. ఎప్పుడైనా అవమానం రావచ్చు, చచ్చిపోకూడదు అని చెప్పాలి. ఎంటర్ గుర్తుందా 2 ఏళ్ళ క్రితం చాలామంది పిల్లలు చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు, చెప్పేవాడు లేక. అమ్మ అందుకని ఎవరు చెప్పాలి, ముందు వడి అంటే అమ్మ, తర్వాత బడి, తర్వాత గుడి. మొన్న వేరే ఇంటర్వ్యూలో చెప్పాను, మీకు టీటీడీలో ఏదన్నా ఒక అధికారం వస్తే ఏం చేస్తారు అని. నాకు వచ్చినా రాపోయినా ఎవ్వరు చైర్మన్ అయినా రాష్ట్ర ప్రభుత్వానికి నా విజ్ఞప్తి, ప్రతి చోట ఆర్చిని పెట్టండి. ప్రతి ఆర్చి మీద ఒక అన్నమయ్య కీర్తన దాని అర్థం రాయింది, ఓ ముక్క రాయింది. ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకడనా అతడే హరి నెరిగిన వాడు. అంతే, మొక్క చాలు. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. అలా మనస్సు సంతోషం పొందాలి, ఆనందం పొందాలి. ఆ ఆనంద నిలయుణ్ణి దర్శించి వచ్చిన తర్వాత స్మరిస్తూ అలా అవతరించి ఆనందించి ఈ శరీరం వదిలేటప్పుడు గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. అలా ఆనందంగా జీవించండిరా అంటే పాపులము శాతం దరిద్రం, అందుకు వ్యతిరేకించేది. ఇప్పుడు ఒకటి అంటే ఈ జనరేషన్లో సినిమాలు చాలా వస్తున్నాయి స్వామి. అంటే హిందూ తత్వంలో కూడా ఒక దేవుడిని మించి ఒక దేవుడు ఉన్నాడా అనే ఒక ఈ క్వశ్చన్ కల్కి డైరెక్టర్ వెళ్ళి సద్గురు జగ్గి వాసుదేవ్ని అడిగేశాడు. నీ క్వశ్చన్ ఏమ్మా? ఎందుకు అంటే స్వామి, ఇప్పుడు హీరోని ఒక కర్ణుడిగా చూపించారు, కానీ ప్రజల్లో కర్ణుడి గురించి తెలుసుకోవాలని కొన్ని సందేహాలు ఉంటాయి. కొంతమందికి మాత్రము కృష్ణుడి కంటే గొప్పోడా కర్ణుడు అనే సందేహాలు ఉన్నాయి. చూడండి, ఇప్పుడు మీ ముందు దేవసహాయం అయిపోయింది కదా, ఈ దేవసహాయం మధ్యలోనే మనం ఎక్కడ ఆగాం. అతను ఏం చెప్పాడు మీరు వినలేదు.
వాళ్ళ అమ్మకి పరలోకం రాలేదన్నాడు, రక్షణ పొందలేదన్నాడు. ఏం చెప్పాడు వినండి. 2000 సంవత్సరాల నుంచి ఈ రక్షణ భూమి మీదకి వచ్చింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, ఆదాము మొదలుకొని క్రీస్తు వరకు చనిపోయినటువంటి వారు పాతాళములో ఉన్నప్పటికీ యేసుక్రీస్తు వారు ఆయన శిలువ మరణములో ఆయన ఆత్మరూపిగా పాతాళమునకు వెళ్ళి శరలో ఉన్న వారిని శరగా తీసుకొని పరదైసుకు ఆ ఆత్మలను చేర్చాడు. అంటే మీరు చెప్పే ప్రకారం దేశం కోసం మరణించిన ఈ మహానుభావుడు కూడా నరకమైన సార్, మన పనికిమాలిన బైబిల్ ప్రకారంగా ఆయన ఏమొచ్చారు సార్? మా అమ్మగారైనా నా కుమార్తె అయినా రక్షణ లేకపోతే పరలోకం లేదు. ఎందుకంటే ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడు. అంటే వాడు బాప్తిజం తీసుకోవాలి, అట్లయితే పరలోకం అంటే దేవుడి దగ్గరికి చేరుతారనే. లేకపోతే చేరరు. అది చెప్పాడుగా. మార్కు 16:16 అని కొట్టండి, మీకు అర్థమైపోతుంది అది ఎంత మూర్ఖత్వం. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడిను, లేకపోతే శిక్షించబడిను. ఏం చెప్పాను? మా షాప్లో కొనాల్సిందే నువ్వు, అదేనా కొనకపోతే వేసేస్తాం. ఏంటనమ్మా దీన్ని? భక్తి అంటారా బెదిరింపు అంటారా? పోనీ నువ్వు చెప్పవే, భక్తి అంటారా బెదిరింపు అంటారా? గుంటూరు అబ్బాయి, భక్తి అంటారా బెదిరింపు అంటారా అంటే దీనికి సంబంధించి ఒకటి అడుగుతాను స్వామి. ఆంధ్రాలో ఎక్కువ శాతం కూడా జగన్ హయాంలో ఉన్నప్పుడు, జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంది మత మార్పిడి అయ్యారు అని తెలిసింది. ఇప్పుడు ఈ మత మార్పిడి కేవలం ఓట్ల కోసమే అయ్యారా? ఒకవేళ ఇంకొకటి కూడా, ఆంధ్రాలో జగన్ పాలన ఉన్నప్పుడు స్వామి చాలా మంది చాలా గుళ్ళను కూల్చివేయడము, విగ్రహాలను తీసేయడము ఇవన్నీ జరిగాయి. కానీ ఎందుకు పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా ఉన్నారు, అందరూ ఎందుకు నోరు మెదపలేదంటారు? మరి వాళ్ళ నోరు వాళ్ళ ఇష్టం. నేనైతే నోరు మెదిపాను, కాలు కూడా మెదిపాను. ఎందుకంటే అక్కడ చాలా మంది ఉన్నారు కదా స్వామి, మరి ఎందుకు ఎవరు మాట్లాడలేకపోయారు? ఇప్పుడు నేను ఒక ఆన్సర్ అయితే చెప్పగలను. వాళ్ళ మనసులు వాళ్ళ విషయాలు నాకు తెలియదు, కానీ చాలామంది ఉన్నప్పటికీ మాట్లాడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పీఠ భయం ఉంటుంది. పీఠం అంటే పీటేసి కూర్చునేదని వాళ్ళ ఫీలింగ్. కానీ పీఠం అంటే శంకరాచార్యులు వారి ఉద్దేశం ప్రకారంగా ధర్మాన్ని రక్షించేది కదా. కాబట్టి మీరు చెప్పిన వాళ్ళు పీటకు సంబంధించిన పీఠాధిపతులు అయి ఉంటారు, మనం ఏం చేయలేం కదా. అంటే అందరూ అలాగే ఉంటారా? అంటే అలా 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 ఉన్న వాళ్ళలో ఇప్పుడు సిగరెట్ తాగినోడు క్యాన్సర్తో చస్తాడు, ఇది యూనివర్సల్ కదా. మనం ఎవరు పగబట్టలేదు, మనం వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు పాడు చేసుకుంటున్నారు. మందు కొట్టినోడు లివర్ పాడి చస్తాడు. అలా అనంటే ఆడేదో అన్నాడు, ఏమని? నో, అది లివర్కి లిక్కర్కి మధ్య జరిగిన యుద్ధంలో వీరమరణం అంటాడు. కాబట్టి వాళ్ళ చావుని వాళ్ళు కొని తెచ్చుకున్నారు. అలాగా వీళ్ళు పీట భయం ఉంది. అంటే ఇలా మాట్లాడితే ఆ పీఠాన్ని కరెంట్ కట్ చేస్తారని, లేకపోతే ఆ పీఠం ఏదైనా జప్తు చేస్తారని, ఇలాంటి భయాలతో వాళ్ళు మాట్లాడలేదు. అర్థమైందా? కాబట్టి మనం ఏం చేస్తాం? ధర్మం ముఖ్యమా పీఠం ముఖ్యమా? మనకి ఇప్పుడు ధర్మం ముఖ్యం కదా స్వామి. ధర్మం ముఖ్యము. ఈ ధర్మం నుంచే వచ్చిన ఒకటి స్వామి. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా, మంచి చేసినోడు కావచ్చు, చెడు చేసినోడు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళని ఒక మాట అంటూ ఉంటారు, శిక్ష పడిందంటే. మన భాషలో వేదాల్లో చెప్పుకోవాలంటే శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపిస్తున్నాము అంటారు. అంతేగా. మరి కృష్ణుడు అక్కడే ఉండి పాపం చేసినవాడు అక్కడే ఉంటే ఇద్దరికి తేడా ఏంటంటారు? మీరు ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చారు, కానీ పాపం మీకు అర్థం కాలేదు. శ్రీకృష్ణ జన్మస్థలం అన్నారు. కృష్ణుడు పుట్టి ఏం చేశాడు? అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? బయటకు వచ్చేసాడు, గోకులానికి వెళ్ళాడు. అక్కడ 4 ఏళ్ళు ఉన్నాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? బృందావనం వెళ్ళాడు. అక్కడ 14 దాకా ఉన్నాడు. అక్కడి నుంచి ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే స్వామి, చాలా మందికి ఒక డౌట్ ఉంది. ఇది తెలియక, మీరు చెప్పే ఆ సమాధానం తెలియక చాలా మందికి డౌట్ ఉంది. అంటే కృష్ణుడు దేవుడు కదా, కృష్ణుడు జైల్లోనే ఉన్నాడు. ఇప్పుడు స్పెసిఫిక్లీ దట్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ కృష్ణ, నాట్ లివింగ్ ప్లేస్. అర్థమైందా? నో క్వశ్చన్, వాడు ఎవరన్నా క్వశ్చన్ వేస్తే థింక్ చేసి వేయాలి, డ్రింక్ చేసి వేయకూడదు క్వశ్చన్ కదా. థింక్ చేసేయాలి.
బర్త్ ప్లేస్ ఆఫ్ కృష్ణ డిఫరెంట్ ఫ్రమ్ లివింగ్ ప్లేస్ కదా. కృష్ణ జన్మస్థానం, వాళ్ళ అమ్మని నాన్నని కంసుడు జైల్లో పెట్టాడు. ఆ మధుర వెళ్ళినప్పుడు మేము వెళ్తుంటాం అక్కడికి అమ్మ. సో అది బర్త్ ప్లేస్. కృష్ణుడు లేని ప్లేస్ ఎక్కడ చెప్పు? కృష్ణుడు లేని ప్లేస్ ఎక్కడ లేదు స్వామి. అయితే ఇప్పుడు తప్పు చేసిన వాడు జైలుకి వెళ్తున్నాడు, అక్కడికి శ్రీకృష్ణ జన్మస్థలము అంటారు అక్కడ. అంటే ఈ రెండింటికి వేరియేషన్ ఏంటి స్వామి అని, ఎందుకంటే అందరికి ఈ డౌట్ వచ్చిన వాళ్ళకి కొంతమందికి తెలియక. జైల్లో ఆయన పుట్టాడు, అవును, ఓకేనా. అన్నమయ్య ఆయన సుప్రమణ్యం ఎంత బాగా చెప్పాడంటే, సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి నడురేయి మొదలాయే ఇదిగో శ్రీకృష్ణుడు. నడురే అంటే అర్ధరాత్రి, పుట్టేయప్పుడే శంకు చక్ర గదా పద్మాలు ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు. అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు. సతులాల ఓ సతులాల. విషయం ఏంటి? ఆయన పుట్టినప్పుడే ఆయన సుప్రమసి. ఎలా పుట్టాడు? పుట్టేయప్పుడే శంకు చక్ర గదా పద్మాలు. అంటే ఆయన ఎవరో కాదు, విష్ణువే అని వాళ్ళ అమ్మ నాన్నకి తెలియచెప్పి మరి, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు బి యువర్ సన్ అని చెప్పి పుట్టాడు. కృష్ణుడు అని చెప్పి పుట్టాడు అంటారు. నేనంటలే, భాగవతం చెప్పింది. ఓకే, ఇప్పుడు ఎవడైతే మీకు ఇంకో కొంచెం క్లారిటీ ఇస్తాను. శ్రీమాన్ సాతులూరు గోపాలకృష్ణమాచార్య వారు తీయగా చెప్తారు. జైల్లో ఉంటాడు, ఖైదీ ఉంటాడు. హే వాడు నేను సేమ్ అనొచ్చా? ఓకే, ఎందుకు అనకూడదు? ఆయన ఎవరు? అధికారి, నువ్వెవరు? ప్రజల కదా. అలాగే నడుస్తూ బావిలో పడిపోయాడు అక్కడ. ఒక ఆయన తాడు వేసి దిగాడు. ఇద్దరు సేమా? ఇద్దరు బావిలో ఉన్నారు. బోత్ ఆర్ నాట్ సేమ్. బాలకృష్ణుడు. ఈ బోత్ ఆర్ నాట్ సేమ్ సినిమాలో వాడారు బోయపాటి, కానీ ఈ బోత్ ఆర్ నాట్ సేమ్ దేనికి? ఎప్పుడో ఉపనిషత్తుల్లో వాడారు. నీ లోపల అంటే భగవద్గీతలో ఉపనిషత్తులో వస్తుంది, కఠోపనిషత్తు అని ఇలాంటి ఉపనిషత్తుల్లో వస్తుంది. ఏమనంటే ఒక చెట్టు మీద 2 పక్షులు ఉంటాయి. ఒక పక్షి తింటూ ఉంటుంది, ఓ పక్షి చూస్తూ ఉంటుంది. చూసే పక్షి ఎవరు? పరమాత్మ. తినే పక్షి ఎవరు? జీవాత్మ. ఇద్దరూ శరీరంలోనే ఉన్నారు, బట్ బోత్ ఆర్ నాట్ సేమ్. ఈ తినే పక్షి ఏమనుకుంటుంది? నేను తెలుగు, నేను ఏపీ, నేను యూపీ, నేను రెడ్డి, నేను శెట్టి, కానీ ఫైనల్గా మట్టి. అది తెలుసుకున్నవాడు జ్ఞాని. అది ఆ జ్ఞానం భగవద్గీత ఇస్తుంది. భగవద్గీతకు ఇప్పుడు భాగవతానికి వ్యత్యాసం ఏంటి స్వామి? అమ్మా, ఇప్పుడు మీ ఫస్ట్ క్వశ్చన్ అర్థమైందిగా. అర్థమైంది. అందుకే జైల్లో పుట్టినవాడు దేవుడు, జైలుకి వెళ్ళినోడు దొంగోడు. తేడా అర్థమైందిగా. బోత్ ఆర్ నాట్ సేమ్. బాగా అర్థమైందా? అదే స్వామి, జంజాల నుంచి జగిత్యాల నుంచి మొదలుకుంటే బాలకృష్ణ వరకు వచ్చేసింది స్వామి. ఎక్కడికైనా వస్తుంది, డోంట్ వరీ అమ్మా. ఇప్పుడు డిమార్ట్కి వెళ్ళామనుకో, బోల్డ్ ఐటమ్స్ ఉంటాయి. అలా నాతో డి అంటే కూడా అందరూ ఉన్నారు స్వామి. అదే అందుకే నాతో డి అంటే ఇవన్నీ వస్తాయి. అన్నమయ్య కీర్తన వచ్చింది, గడి తినే గొర్రెలకి గడి కూడా పెట్టాం, అన్నీ ఉంటాయి అమ్మా. సో విషయం ఏంటంటే మనిషి జీవిత లక్ష్యం కేవలం మేడో కారు ఇవి కాదు, పేరు పదవో కాదు. ఇది పడిపోయాక నేను ఎక్కడికి వెళ్తాను? ఇది వేదం చెప్తుంది, ఉపనిషత్తు చెప్తుంది, భగవద్గీత చెప్తుంది. దానికోసం ప్రయత్నం చెయ్యి. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అంటే ఏమిటమ్మా అర్థం? అంటే ఈ లోకంలో దుఃఖం ఉంది, అందుకని దీనికి భగవద్గీత ఓ పేరు పెట్టింది, దుఃఖాలయం. ఇంకొక యాడ్ చేసింది, అశాశ్వతం. దీని పేరేంటి? లోకం పేరు దుఃఖాలయం ప్లస్ ఇది అశాశ్వతం. ఇది శాశ్వతం కాదు. కాబట్టి ఎందుకు ఏడుస్తావు? ఇప్పుడు చైర్ బాగుంది, వెళ్ళేటప్పుడు ఏడుస్తూ వెళ్తారు మీరు?
లేదు, ఎందుకు వెళ్ళరు, ఎందుకు ఏడవరు? కంఫర్ట్ ఉంది. వెళ్ళేటప్పుడు ఏడుస్తారా చైర్ వదిలి? ఏమేడం ఎందుకు ఏడు, బాగుంది ఇది మనకు మన ఇంట తీసుకెళ్ళలేం మనది కాదు, అదే శాశ్వతం కాదు మనకి. నో ఈ షాపు మనకి ఇచ్చారు వీళ్ళు, అవును ఇది మంద కాదు. అవును, ఎందుకు ఎడుతావు? ఏమేడం ఇది మంద కాదని తెలిసిన నీకు ఇది మనది కాదని తెలియక్కర్లా? వయసు వస్తే సరిపోయిందా? దేశముద్ర సినిమాలో ఇది మట్టి అంటది కదా. ఆ పూరి జగన్నాథ్ పూరీలు కుర్మా వేసుకు తినేసి తత్వాన్ని అలా వాడాడు, కానీ ప్రాక్టికల్ కదా అది. ఈ కుర్చీ మీద నీకు ప్రేమ లేదుగా, ఇది నీది కాదని తెలుసు కాబట్టి. దీని మీద ప్రేమ ఎందుకు? నీది అనుకుంటున్నావు కాబట్టి. కానీ ఇది నువ్వు కాదుగా, ఇందులో ఉన్నది నువ్వు కదా. మా అమ్మ మంచం మీద ఉంది, చూడ్డానికి వస్తారుగా ఒక ఆయన, మాకు బాగా కావాల్సిన రామచంద్రం గారు, ఎవరో అని అడుగుతున్నారు. ఎన్నిసార్లు మా అమ్మకి ఆయనకి కాఫీ ఇచ్చిందో, ఎన్నిసార్లు టిఫిన్ పెట్టిందో. ఎందుకు అడిగాడు? మా అమ్మ ఎంత అయిపోయింది, అంతుండే అమ్మ. అందుకని శంకర్ల వారి యొక్క భాష్యం మనం చదవాలి. శంకర్ల వారి యొక్క భజగోవిందం ఒక్కడు చాలు. ఇప్పుడు మనకి సినిమాలో పాట ఉంది, ఏంటిది? రెచ్చిపోదాం బ్రదర్. కానీ శంకర్ల వారు 2000 సంవత్సరాల క్రితం ఏం చెప్పారు తెలుసా? రెచ్చిపోతే బ్రదర్ చచ్చిపోతావు బ్రదర్, ఎముడు తీస్తారు లేదర్, వెయిట్ చేస్తున్న మదర్, యూ మెర్జిన్ దిస్ వెదర్, యూ జస్ట్ ఫ్లై లైక్ ఏ ఫెదర్. ఎన్ని చెప్పాను, ఏం చెప్పారు స్వామి కదా? ఏం చెప్పారు అనాలి స్వామి. ఏం చెప్పారు కదా స్వామి, ఏం చెప్పారు స్వామి అన్నాను. కానీ శంకర్ల వారు ఏం చెప్పారో అడగలేదు. శంకర్ల వారు ఏం చెప్పారంటే ఒక్క చెప్పు దెబ్బ కొట్టినట్టు చెప్పారు. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఫూల్ అని తిడుతున్నారు ఎవరిని? అందరినీ. ఎందుకు? ధనం ఉందని రెచ్చిపోకు, జనం ఉన్నారని రెచ్చిపోకు, యవ్వనం ఉందని రెచ్చిపోకు. ఇవన్నీ నిమేషం అంటే తెలుసమ్మా, అదే నిమేషం. కన్ను అలా వేసి అలా రెప్ప వేసి తీసే లోపులో ఇవన్నీ వెళ్ళిపోతాయి. రప్పించోడా, ఇవన్నీ వెళ్ళిపోతాయి. వీటిని చూసి మురిసిపోకు, దీన్ని చూసి మురిసిపోకు. కోవిడ్లో చూడలేదా? నల్ల సంచుల్లో వేసి గుట్టలు గుట్టలుగా వేసి మూసేసారు మట్టిలో. కాబట్టి ఇది మనకొక గిఫ్ట్. ఎప్పటికైనా ఇది షిఫ్ట్. అంటే ఉన్న రోజులు కాపాడుకోవాలి కదా స్వామి. కాపాడుకో. కుర్చీని కూడా బాగా చూసుకో, తుడు. ఇప్పుడు వాడు కొత్త కుర్చీలు కొన్నావు, తుడిచాడు, పసుపు కుంకుమ పెట్టాడు, అది ఇరిగిపోయింది కాలు, ఏం చేస్తావు? పడేసి. సేమ్ నువ్వు నేను కూడా. రాముడు మాంసాహారి అంటున్నారు, అంటే అది విన్నా నేను. అది నిజమా అబద్ధమా అనేది నాకు క్లారిటీ వస్తుంది కాదమ్మా. రామాయణంలో స్వామి అది ఇప్పుడు రాముడు మాంసాహారం తిన్నాను లేదా ఎవరు చెప్పాలి? స్వామి ఎవరు చెప్పాలి? చూసిన వాళ్ళు లేదా తిన్న వాళ్ళు చెప్పాలి, పెట్టిన వాళ్ళు చెప్పాలి. ఓకే, ఇవన్నీ ఎందులో చెప్పారు? రామాయణంలో చెప్పారు. రామాయణం ఎవరు రాశారు? వాల్మీకి. మనకి ఆథరైజేషన్ కావాలంటే ఇప్పుడు మీ ఇంట్లో బీరువాలో ఏముందో మీకు తెలుసు, మా ఇంట్లో అలమారలో ఏముందో మాకు తెలుసు. అలా రామాయణంలో ఏముందో ఎవరికి తెలుసు? వాల్మీకి తెలుసు. ఇక్కడ వాల్మీకి చెప్పాలి, వాళ్ళు వీళ్ళు చెప్పింది మనం వినకూడదు. అంటే ఇప్పుడు ఇది క్లారిటీ చేసుకొని కాబట్టి వాల్మీకి ఎక్కడ చెప్పాడు? రామాయణంలో చెప్పాడు. కాబట్టి రామాయణం చదువు. రామాయణంలో చెప్పారు, రామాయణం చదవాలంటారు. అయితే చదవాలి. నువ్వు మనిషిగా పుట్టావు కాబట్టి చదవాలి, హిందూగా పుట్టావు కాబట్టి చదవాలి. ఎందుకు చదవాలి? శాస్త్రం చెప్పింది. ఏ లోపులో చదవాలి? మనకి ప్రాతకాలే ద్యుత క్రీడ అన్నారు, మధ్యాహ్నేస్తు స్త్రీ ప్రసంగ, రాత్రౌ చోర కథా సంగ్రహణం, కాలో గచ్చతి ధీమతాం అన్నారు. అంటే ఏమిటంటే పొద్దున్నే జోదం. జోదం అంటే ఏంటి? పేకాట ఉంటాయి కదా, పొద్దున్నే జోదానికి సంబంధించి చదవాలంట, మధ్యాహ్నం స్త్రీ గురించి సంబంధించి చదవాలంట, రాత్రి దొంగత చూసా మొహాలు పెట్టావు. ఇవే
అని కదా, ఎంత తెలివి వినమ్మా, పూర్తి చేశాక నువ్వు మళ్ళీ నవ్వుతావు. అంటే కవులు అలా అందంగా చెప్పారు. రాత్రి దొంగోడు గురించి చదవాలంట. అంటే ఏమిటి, జ్యోతకిరణ దేంట్లో ఉంది, మహాభారతంలో ఉంది. మహాభారతం చదవాలి మనిషి 25 ఏళ్ళు పూర్తయ్యే లోపల. అప్పుడు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదో తెలుస్తుంది. సో స్త్రీ గురించి ఎక్కువ మాట్లాడింది ఎవరు, రామాయణం. ఎవరు చెప్పారు, వాల్మీకి చెప్పారు. ఏం చెప్పారు, రామాయణాన్ని అయనమితి రామాయణం, రాముడి యొక్క అయనం, ఏ సీతాయా చరితం మహత్ ఇది రామాయణం అన్నారు. ఎవరి చరిత్ర ఇది రామాయణం అంటే, ఎవరి చరిత్ర అని నువ్వన్నావు కదా, నేనన్నాను. వాల్మీకి ఏమన్నారు, సీతాయా చరితం మహత్ ఇది రామాయణం అన్నారు. ఇది సీత చరిత్ర అన్నారు ఆయన. రామాయణం రాముడితో నడిచింది ఆవిడ, రామాయణం. ఓకే. సో మధ్యాహ్నం అంటే జీవితం 50 ఏళ్ళు వచ్చే లోపల రామాయణం పూర్తి చేయాలి. ఓకే. రామాయణం 50 ఏళ్ళు వచ్చే లోపల చదివాలి. తర్వాత రాత్రి చోర ప్రసంగం, అంటే దొంగతనం గురించి ఎక్కడుంది, మక్కన్ చోర్. ఎవరు మక్కన్ అంటే వెన్నమ్మ. ఎవరు, అదనమాట. భాగవతం చదవాలి. భాగవతంలో ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఆ అల్లరిని ఆస్వాదించే తల్లులు ఉంటారు. కృష్ణుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడు. ఏదో వంటలు అవి పిండి వంటలు చేస్తుంటే పిల్లలు ఏం చేస్తాం, చేయబెట్టి తీసుకుని తింటాంగా. చిన్నప్పుడు అందరూ జంతికలు చేస్తుంటే మా పెద్దమ్మ, నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను, 13-14 ఏళ్ళు ఉంటాయి, చేస్తూ వేడివేడిగా ఇన్ని పెట్టింది. ఇన్నా అన్నాను. ఒరే ఎన్ని కావాలితే అని తిను అన్న. పెద్దమ్మ లేదు, తిన్న జంతికలు లేవు, మురుకులు, కానీ ఆ మెమరీస్ ఉన్నాయిగా. అలా ఏదో చేస్తుంది. ఎవరు, యశోద. ఇలా తినబోయాడు, చేతి మీద కొట్టింది. నాకు కాదా, కాదు రేపు ఇంద్రుడికి పూజ చేస్తున్నారు, ఇంద్ర పూజ, ఏదో యాగం చేస్తున్నారు. అంటే నాకు తెలీదు, నేను వంట చేయాలి, మీ నాన్నగారిని అడిగిపో అందాడు. వెళ్ళాడు. నాన్నగారు ఏదో పూజ చేస్తున్నారట, అమ్మ వంటలు చేస్తుంది అంటే, అవునరా మనకు వానలు ఇస్తున్నాడు కదా ఇంద్రుడు, అందుకని ఆయన ఇంద్ర పూజ చేస్తున్నాం. అంటే వాళ్ళని ఎందుకు ఇస్తున్నాడు, మనం యాగం చేయబట్టి. అంటే యాగం చేయబోతే ఇవ్వడన్నమాట. అలాంటి వాడికి ఎందుకు చేయడం నాన్నగారు అన్నాడు. లాజిక్కు. మరి కృష్ణుడు అంటే అందరికీ ఇష్టము, మనలో లాజిక్కు. నిజమేరా, అది ఎవరికి చేయాలి, అసలు మన గోవులన్నింటినీ పోషించేది గోవర్ధనం కదా, కాబట్టి ఆ గోవర్ధనాన్ని చేద్దాం అంటే వీళ్ళందరూ, మరి కృష్ణుడు అంటే ముగ్ధమోహనం కదా, అలాగే అన్నారు. మరి ఎలా చేయాలిరా, ఈ వంటలు అవి చేస్తుంది కదా అమ్మ, అందరినీ చేసుకురమ్మను అన్నాడు. కృష్ణుడి మాట వాళ్ళందరికీ ఇష్టం. కృష్ణుడు అంటే ఏంటి, ఎంత అల్లరి చేసినా కృష్ణుడు అంటే వాళ్ళకి బోల్డ్ ప్రేమ. ఆ కుండల బద్దలు కొట్టేసినా, అల్లరి చేసినా, పాలు పారబోసినా, వాళ్ళ అమ్మకు కోపం తెప్పించారు కూడా. ఎన్నైనా కృష్ణుడి ఆనంద స్వరూపం. అన్నమయ్య ఎంత సపోర్ట్ చేస్తాడంటే, అన్నమయ్య యశోదలా మాట్లాడతాడు. ఎంత బాగా చెప్తాడంటే, నేను ఎగ్జాక్ట్లీ చెప్పలేను కానీ ఆ ఫీల్ చెప్తాను. అది ఎంత బాగుంటుంది ఆ పాట. చూడరటే కానరటే బిడ్డలు, ఆ పిల్లలన్నాక పాలు పెరుగు ఉన్నప్పుడు తినరా, అందులో చెయ్యి పెట్టరా అని అసలు అన్నమయ్యే యశోదలా ఫీల్ అయ్యి భలే పాడతాడు. అది కానరటే చూడరటే అంటే బాగుంటుంది ఆ పాట, నాకు రాదు. సో ఆ విధంగా వాళ్ళన్నీ చేసుకొస్తారు. ఏం చేయాలరా అని అడుగుతారు నందమహారాజు. ఇదంతా పెద్ద కొండలా వేయండి అంటాడు. వీళ్ళు వండుకొచ్చినవన్నీ ఆ కొండ ముందు కొండలా వేసేస్తారు. దాన్ని అన్నకూట మహోత్సవం అంటారు. ఇప్పటికీ బృందావనంలో, ఇస్కాన్ సాంప్రదాయంలో, గౌడీ సాంప్రదాయంలో అలా చేస్తారు. మన టెంపుల్లోనే. ఇప్పుడు రాధా మదన్ మోహనం మన అబిడ్స్లో ఉంది. ఆ టెంపుల్లో స్వామి ఎదురుగానే అన్నం అలా పెద్ద రాసి పోసి దాని నిండా రకరకాల ఆహార పదార్థాలు అవి పెట్టి దాన్ని కొండలా చేసి అలంకారం చేసి దాని మీద చిన్న కృష్ణుని పెట్టి చాలా మంచి అలంకారం. ఎప్పుడైనా మీరు కృష్ణాష్టమి ఆ టైంలో వెళ్ళండి. మా గోవర్ధన పూజ జరుగుద్ది, కార్తీక మాసంలో జరుగుద్ది. సో అలా బృందావనంలో పెద్ద అన్నకూటం పెట్టారు. ఈ జ్యూసులు రసాలు అన్ని పోసేని మధ్యలో అంటారు.
గుంట చేసి పోసారు. ఈయనెవరు కృష్ణుడు? విష్ణు. నీకు తెలుసు, వాళ్ళకి తెలుసా? ఓకే. యశోదకి ఎవరాయన? కొడుకు. నందుడికి ఎవరు? కొడుకు. ఆ ఊళ్ళో వాళ్ళకి ఎవరు? ముద్దుల బాలుడు. అన్నమయ్య అది కూడా మాట్లాడతాడు. ఇట్టి ముద్దులాడేవాడు ఏడవాడే, వీని పట్టి తెచ్చి పొట్ట నిండా బాలు పోయరే అంటాడు. పొట్ట నిండా పాలు పోయాలంట. అన్నమయ్యకి ఎంత ఆనందం అసలు అని మనకు అర్థం కావడం కోసం ఏం చెప్తాడు తెలుసా? అలా చూపిస్తూ మాట్లాడతాడు అన్నమయ్య. మీరు పాట వినండి. చేరి యశోదకు శిశువితడు, అన్నమయ్య వెంకటేశ్వరం చూపిస్తూ చేరి యశోదకు శిశువితడు, దారుని బ్రహ్మకు తండ్రియోనితడు, చేరి యశోదకు శిశువితడు. ఎవరితనో? యశోద కొడుకు. అట్ ద సేమ్ టైం ఎవరితనో? బ్రహ్మకు తండ్రి. బ్రహ్మకు తండ్రి ఎవరు? విష్ణువు. కానీ వాళ్ళకి ఆయన ఎవరు? ఒక అద్భుత బాలుడు అంతే, వాళ్ళ పిల్లోడు అంతే, వాళ్ళ ఊళ్ళో అబ్బాయి అంతే. లేకపోతే ఆయన మీద ఇలా ఒంగుడి ఇలా చేతులేసి, తెలుసా ఒంగుళ్ళు దూకులని పిల్లాడు ఆయన ఆడిస్తాను వాళ్ళు. బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. ఒరే ఏంట్రా ఇది? మేము దర్శనానికి వెళ్ళడానికి దిక్కు లేదు, అదే శ్రీవాణి ట్రస్ట్లో టికెట్ కొనుక్కుంటే కూడాను టికెట్లు దొరకట్లేదు, మీరేంటి అసలు చేతులేసి దూకేస్తున్నారని ఆశ్చర్యపోయి ఆయన ఒక పద్యం చెప్పాడు, ఓ శ్లోకం చెప్పాడు, భాగవతంలో ఉంటుంది. అహోభాగ్యం అహోభాగ్యం నందగోప వ్రజౌకసౌ యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. అయ్యో మేము తపస్సు చేస్తే ధ్యానం చేస్తే దొరకడే, మీరేంటి అసలు ఈ ఒంగుళ్ళు దూకలేడు? పూర్వజన్మ సుకృతం. అదే అన్నాడు ఆయన అదే అన్నాడు బ్రహ్మదేవుడు, అదే అన్నాడు. ఏం పుణ్యం చేశారో మీరు ఆడేసుకుంటున్నారు కదా అన్నాడు. అటువంటి పరబ్రహ్మము ఆయన పిల్లవాడిగా వచ్చి వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చి ఈరోజు మాట్లాడుతున్న మనకే ఆనందాన్ని ఇస్తున్నాడు. అది దైవం అంటే. అందుకని ఏడుస్తాను, ఏడిపిస్తాను, బెదిరిస్తాను. వాడు గాడ్ ఏంటి? రైట్ ద రాడ్, దే ఆర్ డూయింగ్ ఫ్రాడ్, పీపుల్ గోయింగ్ మ్యాడ్. అది వెరీ సాడ్. అందుకని ఇక్కడ కృష్ణుడు అలా కొండ ఎదురుగా అది అన్నకూటం చేశాడు. వీళ్ళందరూ చూస్తున్నారు ఏం జరుగుద్దని. ఈయన ఈ కొండకి మొక్కండి అన్నాడు. ఎలా మొక్కలు తెలియదు కదా పల్లెటూరు, ఇలా మొక్కండి అన్నాడు. వీళ్ళు మొక్కారు, ఈయన చూపించాడు, అంతే. ఆ కొండ మీదకి వెళ్ళాడు. ఈయనే ఇంకో రూపంలో ఆ కొండ నోరు తెరిచి అన్నీ తినేసింది. చెప్పాడు, ఒరే ఇప్పుడు ఆ గోవర్ధన్ మీ అన్నీ స్వీకరించింది కదా, మళ్ళీ రేపొద్దున్న నుంచి క్యారేజ్ పెట్టకూడదు ఇవాళ అని చెప్పి, అని పల్లెటూరు అమాయకులు కదా. అలాగా ఈ గోవర్ధన లీల చాలా బాగుంటుంది. మేము వెళ్తాం కదా గోవర్ధన చుట్టూ తిరుగుతాం కదా, అక్కడ అన్యోర్ అని ఒక గ్రామం ఉంది. అన్యోర్ అంటే ఏంటి? బ్రింగ్ మోర్, ఇంకా కావాలి అని గోవర్ధన్ పెద్ద సౌండ్ చేసింది. ఆ ఊరి పేరు, గ్రామం పేరు ఇప్పుడు కూడా అన్యోర్ అంటే ఇంకా తెండి అని. చాలా బాగుంటుంది ఆ చెట్లు, ఆ కొండ. కానీ గోవర్ధన చాలా పెద్దది ఉండేదంట, కానీ శాపం ఉంది ఆ గోవర్ధనగిరి. అందుకే అన్నమయ్య కీర్తనలోనూ ఇంకా చాలా కీర్తనలు వస్తుంది. గోవర్ధన గిరిధారి, అందుకని కొండనెత్తాడు. అందుకని నేను ఇలా తీగా పాడటమే కాకుండా ఊరమాసలో ఒక డైలాగ్ కూడా చెప్పాను 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం. ఏం చెప్పాను? నేను కొండనెత్తిన గోవిందుని పూజిస్తా, నేను కోదండం పట్టిన రావణ్ణి పూజిస్తా, నేను లోకం కోసం విషం తాగిన శివుణ్ణి పూజిస్తా, అంతేగాని 2 చెక్కల మీద వేలాడదీసిన ఎండిపోయిన శవాన్ని పూజించను. నేను శివారాధన చేస్తా, శవారాధన చేయను. అదన్నమాట. ఆ విధంగా ముందుకు పాటల వర్షన్, సాంగ్స్ వర్షన్ వేరే ఉంది స్వామి, మీలో అన్ని వేరియేషన్స్ ఉన్నాయి ఎక్కడ స్వామి మేము చూసేది. ఎంత తీయగా గిరిరాజు గోవర్ధను చెప్పేసి ఆఖరికి డైలాగ్ మాత్రం అది మంచిగా ఉంది. ఎందుకు అంటున్నానంటే ఇంత ఆనందం వదిలే దరిద్రం ఎందుకు? అది నా పాయింట్ ఇక్కడ. ఇప్పుడు మీరు మీ పిల్లలకి మీరు వండి పెడితే, మమ్మీ నేను జొమాటోలో టమాటా బాత్ ఆర్డర్ ఇస్తా అంటే గిన్నెచ్చు కొట్టాలనిపిస్తుందా అనిపించదా? అలా లైక్ మదర్ ఐఎమ్ ఫీలింగ్ దేర్ లేదా అంతే అనిపిస్తుంది సార్. మీకు అనిపిస్తుందా? యాజ్ ఏ మదర్ మండుద్దా మండదా?
వండిన తర్వాత జొమాటోలో వాడు పాసిపోయింది ఏదో వేసి వేడివేడిగా పంపిస్తే ఆహా ఆహా ఏమి రుచి అని ఆ బల్లులు పడింది, ఆ జెర్రీలు పడింది, వీడు కర్రీ అని తినేస్తుంటే పర్రిగాడు గడ్డి పెడతారా పెట్టరా చెప్పమ్మా? పెడతాను సార్. సేమ్ నేను అదే చెప్తున్నా. యాజ్ మీరు మదరు, ఆ మదర్ క్యారెక్టర్ లాగే అయ్యో వీళ్ళు ఆనందం పొందడం మానేసి దుఃఖం పొందుతున్నారనే బాధతో ఆవేదనతో తప్ప నాకెవ్వరి మీద కోపం లేదు. ఏపీ ఎలక్షన్లల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అందరూ వైఎస్ఆర్సీపీ టీం అంతా కూడా పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ వైపు రానియము, నీడ కూడా పడనీయము అని సవాల్ చేశారు. ఆ సవాలు విసిరిన కొన్ని రోజుల్లోనే, కొన్ని నెలల వ్యవధిలోనే వాళ్ళేమో ఇంట్లో కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ గెలిచి చూపించారు. దానిపైన మీరేం చెప్పగలరు సార్? పవన్ కళ్యాణ్ గెలుపు పైన నిన్న మొన్న ఎవరితోనో మాట్లాడుతూ నిన్నే మనం ఎప్పుడైనా ఏ స్థితిలో అయినా వెయిట్ చేయాలి అని చెప్పాను. సేమ్ అది చేశాడు అతను, అంతే. పవన్ కళ్యాణ్ అంతేగా చేశాడుగా. అవును సార్. 19లో వచ్చారు, 14లో వచ్చారు, పోటీ చేయలే. 19లో వచ్చారు, పోటీ చేశారు, ఓడిపోయారు. వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి పడుకోలే, వెయిట్ చేశాడు, ఫైట్ చేశాడు, వెయిట్ తెచ్చుకున్నాడు. సింపుల్. సవాల్ చేసిన వాళ్ళు సార్, వాళ్ళపైన శవాన్ని నమ్ముకున్నారు, సవాల్ చేశారు, శవాల్లో పడుకున్నారు. అంటే ఇక్కడ నేనేమన్నానో మీరు వినలే. శవాన్ని నమ్ముకున్నారు అన్నా. శవం అంటే తెలుసు, వాళ్ళ ఇంటి ముందు పేసుకున్న రెండు కర్రలు. అందుకే నేను అది అర్థమయ్యే ఇంకా క్లారిటీ ఇస్తా. అంటే హిందూ తత్వం గెలిచిందంటారా? ఖచ్చితంగా ఓట్లేసింది హిందువులే. ఖచ్చితంగా ఓట్లేసింది. గొర్రెలన్నీ అటువైపే ఉన్నాయి 40%. అర్థమైందా? సో విషయం ఏంటంటే, కాకినాడకి ఎమ్మెల్యేగా చేశాడు ఒక ఆయన, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని. ఆయన మాట్లాడుతూ ఎలక్షన్కి ఇంకా 150 రోజులు ఎంతో ఉంది, మీరందరూ మీకు తెలుసు కదా, ఒక గొర్రె మనకి సీఎం అయితే మనం అందరినీ చక్కగా మతం మార్చి గొర్రెల కింద మార్చచ్చు. ఇది పబ్లిక్ మీటింగ్లు ఏం తింటున్నారు అది చూసి నాకు మండిపోయి ఆ కోరుకొండ కొండ దిగుతూ అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? మత మార్పిడి హబ్బు చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎవరు పుట్టిన నేల ఇది? టంగుటూరి పుట్టిన నేల, కందుకూరి పుట్టిన నేల, ఓ పల్నాడి బ్రహ్మనాయుడు పుట్టిన నేల, ఓ డొక్కా సీతమ్మ పుట్టిన నేల, ఒక తాండ్ర పాపారాయుడు పుట్టిన నేల, ఓ ఆదిభట్ల నారాయణ దాస్ గారు పుట్టిన నేల, ఓ కవయిత్రి మల్ల పుట్టిన నేల, వీర రక్తపు దార వారవోసిన సీమ, పలనాడు నీదెరా వెలనాడు నీదెరా, తాండ్ర పాపయ చూడ ఎవడోయి, బాలచంద్రుడు చూడ ఎవడోయి. అటువంటి నేలని ఏదో గొర్రెలు పాపులు మొత్తం గూస్ బంప్స్ వస్తున్నాయి స్వామి. అసలు ఎందుకంటే మళ్ళీ గుర్తు చేశారు. ఎందుకో చెప్పడానికి మీరు గమనించారో లేదో, నేను తిట్టినా, తీయగా పాడినా, మాట్లాడినా నేను ఫీల్ అయి చేస్తాను. ఖచ్చితంగా అది గమనించాను. ఐ డోంట్ యాక్ట్ బికాజ్ ఐఎమ్ స్పీకింగ్ ఫ్యాక్ట్. నేను అందుకే చాలాసార్లు చెప్పాను, చాలామంది చెప్పా, నాది తప్పుంటే చెప్పండి, రోడ్డు మీద బహిరంగ క్షమాపణ చెబుతాను. నా స్టేట్మెంట్లో తప్పుంటే వెనక్కి తీసుకుంటా. ఎంతమంది పుట్టిన నేలండి ఇది? మామూలు నేల, పోతన పుట్టిన నేల. నువ్వు తెలంగాణ ఆంధ్ర పేర్లు పెట్టచ్చు. ఒక రామదాస్ పుట్టిన నేల, ఒక అన్నమయ్య పుట్టిన నేల, ఒక చాకలి ఐలమ్మ పుట్టిన నేల, ఓ కొమరం భీం పుట్టిన నేల, ఓ దాసరి రంగాచారి గారి పుట్టిన నేల, కొప్పరపు కౌలు పుట్టిన నేల. ఇలాంటి నేల, ఓ తిక్కన పుట్టిన నేల. తిక్క వెదవలు చెక్క మతం తీసుకొస్తా అంటే బొక్కలు ఇరిచి లోపల పెట్టకుండా ఉంటారా? ఇవన్నీ వింటుంటే స్వామి నిజంగా అంటే నిజంగా ఇప్పటి వరకు
అందరికి వీడని ఒక క్వశ్చన్ మాత్రం మిస్టరీగా మారిపోయింది సార్. ఏంటి ఇంకా? మీ నుంచి వస్తుందని అనుకుంటున్నా, చెప్పేమ్మా. సమాధానం మీరే ఇస్తారు చెప్పే. అనుకుంటున్నాను, ఎందుకంటే చెప్పే. మీ దగ్గరే ఉందని కూడా నాకు అనిపించింది. తొందరగా. అందుకే అడుగుతున్నా స్వామి నేను. ఏం లేదు, ఎందుకంటే ఇది అందరిలో అది డౌట్ గా మిస్టరీగా మిగిలిపోయింది స్వామి. పూరి జగన్నాథ స్వామి నిధి ద్వారాలు తెచ్చుకున్నాయి అంటున్నారు, వాటి మీద అభిప్రాయము ఎలా ఉంది? ఇంకొకటి ఏంటంటే అసలు నిధి ఉన్న గదికి నాగబంధం ఉంది, అందులో పాములు ఉంటాయని కూడా అంటారు. కానీ ఆ అసలు వెలుగే లేని ఆ గదిలో పాములు ఉంటాయా? అన్ని రోజులు కూడా ఉన్నన్ని రోజులు కూడా వాటికి తిండి తిప్పలు లేకుండా ఎన్ని సంవత్సరాలు ఉంటాయంటారు? ఏం క్వశ్చన్! ఇలాంటి క్వశ్చన్లు వేశారు కానీ ఆ నిధి ఎవరిది, ఆ గది ఎవరిది, ఆ ఆస్తి ఎవరిది, దేనికి ఖర్చు పెట్టాలి, గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళిపోవడానికి ప్రభుత్వాలకు అంత ఆసక్తి ఉంది, ఒక భూములు ఎందుకు మింగట్లేదు, చర్చి భూములు ఎందుకు అడగట్లేదు, ఇలాంటివి ఏం అడగరే? చాలా ఉన్నాయి స్వామి, కాదు, మీకు టైం లేదు. అలాంటివి అడగాలి. ఈ నాగబంధం అని ఉంటుంది, ఇది కేవలం మనం ఊహించుకున్నటువంటి మామూలు పాము కాదు, అది మంత్ర సంబంధంగా ఉంటుంది. నాగబంధం విడడం అదంతా మంత్రం, యంత్రం, తంత్రం. అర్థమైందా? ఊరికే అందులో పామును పెట్టేశారు అని కాదు, అంత శక్తివంతమైన అది మంత్ర సంబంధం. తంత్రం ఇంకా చాలా ప్రమాదకరంగా ఉంటుంది. తాంత్రికం కేరళలో చాలా ఎక్కువ. మీకు ఉదాహరణ ఇవ్వాలంటే లాంగ్ ఎగో విన్నది, ఒక ఆయన బంగారం మీద చాలా ప్రీతితో, చాలా సాడ్ స్టోరీ బట్ ఎప్పుడో విన్నది, బంగారం బిస్కెట్లు బాగా సంపాదించాడు. ఇంకా భార్య చచ్చిపోయింది, పిల్లలు ఈడెవడండి ఇంకా 24 గంటలు బంగారం బిస్కెట్లు అని పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు. వాడు పని వాళ్ళని పెట్టుకుని బతుకుతున్నాడు. లెక్కెట్టుకోవడం 365, 364, 67, 68 ఇలాగా ఇదే పని, బంగారం బంగారం బంగారం, ఇదే చైతన్యం. ఫైనల్గా వాడు ముసలుడు అయిపోతున్నాడు. అమ్మో నేను చచ్చిపోయాక ఇదేమవుతుంది అని ఊహిస్తూ ఉన్న టైంలో ఓ పిల్లోడు వచ్చాడు పని కోసం. ఓ 10-12 ఏళ్ళు ఉంటాయి. వాడిని ఇంట్లో పెట్టుకున్నాడు. వాడికున్న దిక్కుమాలిన ఆలోచనలతో ఆ పిల్లవాడిని ఈ బంగారాన్ని తీసుకెళ్ళి ఓ పాడుబడి బావిలో వాడిని దింపి, ఎవరే దించు అని చెప్పి దాన్ని అందులో పెట్టించాక ఆ నిచ్చెన పైకి లాగేశాడు పిల్లోడు స్వామి. మరి అదేగా స్టోరీ. ఏముంది ఇంకా? చాలా సాడ్ స్టోరీని ముందే చెప్పాను. వాడు తాతగారు 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 అంటూనే ఉన్నాడు. పైన మూసేసి వచ్చాడు. తర్వాత వీడు పిచ్చోడు అయిపోయాడు. ఈయన కొడుకు కోటలు వెతుక్కుంటూ వచ్చారు. నాన్న ఓ చిన్న పిల్లోడు ఎవరన్నా వచ్చారా? ఎంత ఉండొచ్చు అన్నాడు. 10-12 ఏళ్ళు. ఇంట్లో ఏదో తిట్టాను, అరిచాను, వాడు మీ దగ్గరికి ఏమన్నా వచ్చాడేమో అంటే అతను మనవడని కూడా ఈయన తెల్లం, ఎవరో పన్నోడు అనుకుని పెట్టుకున్నాడు. సో ఇంతకీ ఆ బావిడ ఎందుకు పెట్టాడు వాడిని? వీడు చచ్చిపోయిన తర్వాత ఈ పిల్లోడు పిశాచం అయిపోయి ఆ బంగారాన్ని కాపలగాయాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు, మిస్యూజింగ్ అని చెప్పడానికి. చాలామంది ఇప్పుడు కూడా నిధులు దాచారు, నిధులు దాచి పెట్టారు అని అంటారు. ఇది ఒక నిదర్శనమేమో స్వామి. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఒక క్లారిటీ వచ్చిందా ఉంటుంది. అమ్మా, అందుకని ఈ భూమి మీద మనం గెస్ట్లం. ఓకే స్వామి. నిధి సంపాదించడం అంటే ఆ నిధి గురించి త్యాగరాజ స్వామి చెప్పారు. చాలా గొప్ప నిధి ఉంది. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా. కాబట్టి మనసుకు కావాల్సింది, ఆత్మకు కావాల్సింది ఆనందం. ఆనందం లోపల ఉంది తప్ప బయట లేదు. మొన్న ఏదో వీడియో వచ్చింది, భర్త అడుగుతున్నాడు తెలంగాణ యాసలో, ఎంత బాగుందో. ఏమే దేవుడు కనపడితే ఏం కోరుకుంటావు? నేను 100 కేజీలు 10 కేజీలు బంగారం కోరుకుంటాను. 10 కేజీలు ఎందుకే? 100 కేజీలు అడగచ్చుగా. సరే మామ 100 కేజీలు. తర్వాత ఏం చేస్తావు? ఆ బంగారంతో పెద్ద మేడలు అయ్యి కట్టుకుంటాను మామ. ఆ మేడలు కట్టాలంటే డబ్బులు కావాలి కదే, బంగారం ఉందిగా అమ్ముకుంటాం. మళ్ళీ షాప్కి వెళ్ళి వాడికి ఈటి పెట్టి అమ్ముకోవడం ఎందుకే? ఆ దేవుని డైరెక్ట్గా బిల్డింగ్ అరగచ్చుగా. మామ నాకు తట్టలేదే,
అయితే బిల్డింగ్ అడుగుతాను, ఎంత బిల్డింగు? 5 అంతస్తులు. ఏంది 5 అంతస్తులు? పెద్దది అడుగు. ఓకే మామ 50 అంతస్తులు. 50 ఏందే 100 అడుగు. ఓకే మామ 100 అడుగు. అడిగావు, తర్వాత ఏం చేస్తావు? ఆనందంగా బిల్డింగ్లో తిరుగుతాను అంది. ఇప్పుడు బిల్డింగ్ దేనికి నీకు? ఆనందం కోసం. అదేదో ఆనందం అడగచ్చు కదే, మామ తట్టలేదు. అయిపోయి ఇదే సినిమా. బాగుంట్లా? చాలా బాగుంది స్వామి. సింపుల్ కదా? సింపుల్ గా ఒక మాటలో చెప్పారు. సింపుల్ కదా? కాబట్టి భగవంతుని ఏమడగాలి? ఆనందం అడుగు. ఎందుకని ఆయన ఆనంద స్వరూపం. తిరుమలలో స్వామివారు ఉండే ఆ శాంక్టోరియం పేరేంటి? ఆనంద నిలయం. కాశీ పేరేంటి? ఆనందవనం. ఆనంద సాగరా. తెలుసా సాంగ్? సత్యబాబు గారు పాడతారు. ఆనంద సాగరా మురళీధర రాధే కృష్ణ మీరే ప్రభు వేణుగోపాల. చూశారు కదా, మరి ఇప్పటి వరకైతే స్వామీజీతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. మనము హిందూ తత్వం గురించే కాదు, మతం కులం ఏవీ లేవు అనే విషయాలు కూడా తెలుసుకున్నాం. మహాభారతము రామాయణము అన్నిటి గురించి తెలుసుకున్నాము. అలాగే ఎన్నో తెలియని విషయాలు కూడా తెలుసుకున్నాము. కానీ చివరిగా చెప్పింది ఏంటంటే ఆనందం కోరుకోవాలి, ఆనందంగా ఉండాలి అనే ఒక విషయాన్ని మాత్రమే చెప్తున్నారు. అంతే తప్ప ఏ విషయంగా కూడా మతం మారడంలో బలవంతం చెయ్యొద్దు అనే ఒక క్లారిటీని కూడా గురూజీ మనకి ఇచ్చారు. అందుకు గురూజీకి చాలా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ మరో ఇంటర్వ్యూలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.